యువతి యువకులారా విద్యార్థి చెల్లెలారా మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి. గవర్నమెంట్ ఉద్యోగం కంపల్సరీ అన్న విషయాన్ని చెప్పంగానే నిజంగా అందరూ అలర్ట్ అవుతారు. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది? ఒకే ఒకటి ఏంటంటే ఎన్ని కష్టాలైనా పడతాం, విజయాన్ని మాత్రం వదిలిపెట్టాం. అలా చేసిన ప్రయత్నంలో లక్షల మంది టీచర్లు అయ్యారు. మా జీవితం ధన్యమైంది. ఇనిషియల్ స్టేజ్లో మీరు పడ్డ కష్టం అంటే కన్నీళ్లు కార్చగలిగిన వాడే కన్నీళ్లు తొడగలుగుతాడు అని చెప్పేసి అన్నటువంటి సామెతకి ఎగ్జాంపుల్ అనమాట. నిజంగా ఇలాంటి ఒక వ్యక్తితో కలిసి బతకడం అంటే ప్రతిరోజు ముళ్ళపైన అడుగేయడం, ప్రతిరోజు యుద్ధమే. ఈ రామాయణంలో రాముడి గురించి కానీ ఇట్లా చెప్తున్నప్పుడు నాకు ఆ లక్షణాలన్నీ సార్లో చూసి నేను టాలీ చేసుకుంటూ ఉంటాను. ఏంటి మీరు ఇంట్లో మాస్టారు సారు అని పిలుస్తారు ఆయన? నేను అంటాను కదా, ప్రపంచమంతా అందరూ మెచ్చుకునేదానికంటే భార్య మెచ్చుకోవడం ఎంతో అదృష్టం. అంటే అన్ని పనులు నేర్పిస్తున్నారు, ప్రతిది ఇది కాదు అది కాదు అనకుండా. సో ఎట్లుంటుంది సార్ వీళ్ళ షెడ్యూల్? ఈ రోజుల్లో పిల్లలు అసలు సామాన్యులు కాదు, ఇలా మాట్లాడతారు. ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ విషయం పడతారు. కానీ మాకు కనిపించింది ఏంటంటే పిల్లల తప్పుడు ఎప్పుడూ లేదు, ఎప్పటికీ ఉండదు. పిల్లలు పుడుతూ ఎక్కడ నేర్చుకోరు కదా. వాళ్ళ ఇష్టాలకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని మాకు కావాల్సిన విధంగా మలుచుకోగలుగుతున్నాం. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో చూస్తున్న ప్రేక్షకులందరికీ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటందుకు నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన. ఎక్కడికి అనంటే యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో గర్ల్స్ కాలేజ్ కోసం ఎతుకుతున్నట్టయితే మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ కోర్సెస్ స్పెషల్గా నేర్పియాలి, కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ రావాల్సిందే అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా చాలామంది చెప్తున్న మాట ఒకటే, చాలామంది ఇస్తున్న అడ్వైజ్ ఒకటే, అదే ప్రగతి ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్. ఇది ఉరుటూరు విలేజ్లో ఉంది, అది కూడా పామరు దగ్గర. అంటే విజయవాడ నుంచి ఒక 30 నుంచి 35 కిలోమీటర్ దూరంలో ఉండే పామరు విలేజ్. ఈ క్యాంపస్లో చాలా హెల్దీ వాతావరణంలో, అంటే ఓన్లీ రెసిడెన్షియల్ ఇది, ఇక్కడ మనకి డే స్కాలర్స్ లేదు. ఈ కాలేజ్ పెట్టడానికి ముఖ్య కారణం, మూల కారణమైన పూర్ణ మాస్టర్ని కలవాలి మనం. ఎస్, సో పూర్ణ మాస్టర్ని కూడా కలుద్దాం. ఆయన పేరు మాత్రం మారు మోగిపోతుంది ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా. అసలు పూర్ణ మాస్టర్ దగ్గర మనం ట్యూషన్కి పోయినా లేకపోతే ఆయన కాలేజ్లో జాయిన్ అయినా గవర్నమెంట్ జాబ్ పక్కా అంటున్నారు. ఇంత పేరు ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, అది నిజమేనా కాదా నేను తెలుసుకొని చెప్తా, మీరు కూడా నాతో రండి. సార్ మీ కాలేజ్ చూడాలని ఎంతో దూరం నుంచి చాలా ఆశ వచ్చిన నేను. మంచి వాతావరణాన్ని పిల్లలకి అలవాటు చేస్తూ మంచి కాలేజ్ని నడుపుతున్నారని ఎంతో మంది చెప్పగా లేదు నేను కంపల్సరీ చూడాల్సిందే అని చెప్పి ఇంత దూరం రావడం జరిగింది. సో మీ కాలేజ్ అంతా చూసిన తర్వాత మీ గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఒక కోరిక పుడుతుంది. దాంట్లో భాగంగానే కొన్ని క్వశ్చన్లు నా దగ్గర ఉన్నాయి. మీకు ఏం అనిపిస్తుందో, మీరేం చెప్పాలనుకుంటారో అన్నీ చెప్పేసేయండి నాకు, అంతే. సో మీ లైఫ్ అనేది, మీ జర్నీ అనేది చాలా మందికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అని చెప్పి చాలామంది అంటుంటే ఫస్ట్ నేను ఇన్స్పిరేషన్ తీసుకుందామని ఇక్కడ కూర్చున్నా. సో మీరు చాలా చిన్న ఏజ్ నుంచి పిల్లలకి చదివించాలి, రేపటి ఫ్యూచర్ని తయారు చేయాలన్న ఒక ఆలోచనతో ఉండేవారు అని విన్నా. ఎంత ఏజ్ నుంచి ఎట్లొచ్చింది సార్ ఈ ఆలోచన? యాక్చువల్గా 91లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ పేరెంట్ మీద డిపెండ్ అయ్యి పేరెంట్కి బర్డెన్ కాకూడదు అనే ఉద్దేశంతో
డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ ఖర్చు తక్కువతోనే చదువుకుంటూ ఊళ్ళోనే నా చుట్టూ కొద్దిమంది పిల్లలను పెట్టుకొని మా సిస్టర్స్ బ్రదర్స్ అందరినీ ఒక టీం తయారు చేసుకొని గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఆ రూపాయి సంపాదించుకుంటూ ఆ పిల్లలకు ఉపయోగపడుతూ మా కుటుంబానికి బడ్డీని కాకుండా మా కెరీర్ మేము నిర్మించుకుంటూ చేసిన ఒక చిరు ప్రయత్నం అనేది. ఓకే, ముందు అలా స్టార్ట్ అయింది. ఇంత పెద్ద అవుతుంది, ఇంత ఒక నిర్మాణం చేస్తాము, లేకపోతే ఇంత పెద్ద స్థాయిలోకి వస్తామని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ చేసే పని వరకు మాత్రం ఒక పక్క క్లారిటీతోనే దిగడం జరిగిందనమాట. ఆ పనిలో దిగిన తర్వాత అనేక రకాల మెలకువలు, అనేక రకాలైనటువంటి హడ్డిల్స్, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వాటన్నిటిని ఫేస్ చేయటం, వాటిలో నుండి బయటికి రావటం, ఇదంతా ఒక పరిశ్రమ అయిపోయింది ఇంకా అక్కడ నుండి. ఇంకా అది మీ సర్వైవల్ కోసం మీరు మీ పేరెంట్స్ కి బరువు అవ్వద్దు అన్న ఒక ఆలోచనతో మొదలు పెట్టారు. కానీ ఈ రోజు చాలా మంది పేరెంట్స్ కి ఒక బరువును దించే పనిలో ఉన్నారు మీరని నేనంట. ఎందుకంటే కాలేజ్ అనగానే, పిల్లలకి చదువులు అనగానే చాలా కమర్షియల్ గా ఆలోచించే రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు జీవించాలనుకుంటున్న విధంగా వాళ్ళు చదువుకోవాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి ఫామ్ చేసిండ్రు? అయితే అంటే నా ఉద్దేశంలో సహజంగా పిల్లలకు వాళ్ళ ఇష్టాలు కొన్ని ఉంటాయి, పేరెంట్స్కి కొన్ని ఇష్టాలు ఉంటాయి, సొసైటీకి కొన్ని అవసరాలు ఉంటాయి, మేనేజ్మెంట్కి ఇన్స్టిట్యూషన్కి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వీటన్నిటినీ కలుపుకుంటూ నా సిస్టమ్ ఏంటంటే, పిల్లలకు ఇష్టమైన పని చేయనివ్వకపోతే మనకి ఇష్టమైన పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదు. అది ఫస్ట్ కండిషన్ అనమాట. అంటే తన ఇష్టాలు తీర్చినప్పుడు తను స్వేచ్ఛగా మన ఇష్టాల గురించి ఆలోచన స్టార్ట్ చేస్తుంది. సహజంగా పిల్లలకి ఏముంటాయి ఇష్టాలు? ఆడుకోవాలి, పాడుకోవాలి, గెంతాలి, పరిగెత్తాలి, వాళ్ళకి కావాల్సిన చోట కూర్చోవాలి, కావాల్సిన చోట ఉంచోవాలి, ఏదో కొన్ని స్వేచ్ఛలు కోరుకుంటారు. అలా అని వాళ్ళు కోరినవన్నీ ఇవ్వలేకపోయినప్పటికీ వాళ్ళ కెరీర్కి ప్రమాదం లేనటువంటివి వాళ్ళకి కనీసపు ఇష్టాలు. అంతేగాని ప్రతి నిమిషం కట్టుబాటు, ప్రతి నిమిషం కండిషన్ అనేది మంచిది కాదు. అట్ ద సేమ్ టైం అవసరమైతే కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ సరిపోదు కాబట్టి కొన్ని ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం మనం పెడతాం కండిషన్స్. కానీ వీలైనంత వాళ్ళని హాయిగా ఉండడానికి మనం చేసే ప్రయత్నం మంచిదని. ఇక్కడ నిజంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, వచ్చిన పిల్లలకు వచ్చినట్టుగా గవర్నమెంట్ ఉద్యోగం కంపల్సరీ ఇప్పించేది ఏదైతే ఉంటుందో, అంటే ప్రతి ఒక్కరికి చదువుకున్న విధంగా వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఈ రోజుల్లో ఉన్న గవర్నమెంట్సే చేయలేని పరిస్థితి. అలాంటి ఒక గొప్ప పని, గొప్ప కార్యాన్ని మీరు చేయబట్టినరు అని అంటే ఈరోజు ఎంత పెద్ద శక్తిగా మీరు ఎదిగినరు అన్న విషయం నాకు అర్థమవుతుంది. బట్ దీనికి ఇనిషియల్ స్టేజ్లో మీరు పడ్డ కష్టం, ఇది నాకు తెలిసి ఈ రోజుల్లో చాలా మందికి తెలిసి ఉండదు. అక్కడి నుంచే మొదలు పెడదాం. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఇందాక చెప్పినటువంటి ఆ ట్యూషన్స్తో మొదలైనటువంటి వ్యవస్థ, నా గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి పిల్లలు, పేరెంట్స్ అసలు ఆ స్కూల్స్కి వెళ్ళి తిరిగి వచ్చి మీ దగ్గర అసలైనటువంటి ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు, సో మీరు స్కూలే పెడితే బాగుండండి, ఇంకా అంతా మీ దగ్గరే ఉంటారు కదా అన్న టైంలో ఫస్ట్లో అప్పట్లో తెలుగు మీడియం స్కూలు, ఆ తర్వాత అవసరం కొద్దీ ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఆ తర్వాత అవనగడ్డ పరిసర ప్రాంతాల్లో లేడీస్ కాలేజీ లేదన్న ఉద్దేశంతో మహిళా కళాశాల, ఇలా ఒక్కోటి పెట్టుకుంటూ వస్తే ఈ లోపల మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అట్లాగే మా స్కూల్లో పనిచేసే టీచర్ల కోసం వాళ్ళు నా దగ్గరే ఉండిపోవటం కాదు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఎందుకు సంపాదించుకోకూడదు అనేటట్టు ఒక క్వశ్చన్కి ఆన్సర్గా మేమే కూర్చొని అందరినీ కూర్చోబెట్టుకొని, ఈ టీచర్స్ని మా ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఈ టీటీసీ, బీఈడి, అంటే మాకు అప్పట్లో టీచర్ ఉద్యోగం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ టీచర్ ఉద్యోగానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నిటికీ కావాల్సినటువంటి సదుపాయాన్ని నేను కొంత క్రియేట్ చేసుకున్నాను. నా చుట్టూ కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని పాఠాలు చెప్పడం, వాళ్ళని చదువుకోమంటాం, చదివించడం, కొన్ని పాఠాలు చెప్పడం, ఇలా చేశాను. మా ఇంట్లో వాళ్ళకి, మా టీచర్లకి అందరికీ జాబులు వచ్చేసాయి అప్పుడు, గవర్నమెంట్ జాబ్స్. అది చూసి పక్క ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి, సార్ మీ దగ్గర మేము కూడా వస్తాం, మాకు కూడా జాబులు వస్తాయి కదా అని వాళ్ళకి జాబులు వచ్చాయి. అప్పట్లో ఒక సందర్భంలో 80 మందికి కోచింగ్ ఇస్తే 57 మందికి జాబులు వచ్చాయి. అది ఇక ఒకసారి వండర్ అయింది అందరికి. అంటే మా తమ్ముళ్ళకో, మా అక్కకో, మా చెల్లెలకో, మేనగోడలకో కోచింగ్ ఇవ్వడానికి ఎలా అయితే ఖర్చు పెట్టానో, అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఆర్థికమైనటువంటి లాభం కోసం చేయలేదు కదా, అలా వాళ్ళ జాబ్ రావటమే నా ధ్యేయం అనుకుని చేసినటువంటి కృషి ఊళ్ళో వాళ్ళకు కూడా అలాగే చేశాం. పక్క ఊరోళ్ళు అడిగారు, పక్క మండలం, పక్క జిల్లా, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ప్రతి గ్రామం నుండి పిల్లలు రావడం. అవనగడ్డ అంటే అసలు ఎవరికి ఆ పేరు తెలియనటువంటి ఊరు, వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఏ గ్రామంలోనూ అవనగడ్డ పేరు తెలియనంతటి స్థితికి దాని వెనక ఒకదాని వెనక ఏనాడు మనం ఎక్స్పెక్ట్ చేసి ఏది చేయలేదు.
వచ్చినోళ్ళు బాగుండాలి, వచ్చినోళ్ళకి న్యాయం జరగాలి, ఆ వచ్చినోళ్ళకి మాత్రం తిరిగి ఉండకూడదని చేసిన ప్రయత్న ఫలితం ఇంతమందిని తీసుకొచ్చినటువంటి. మీరు అన్నట్టు ఈ మధ్యలో వచ్చే క్లిష్టతలు ఎప్పుడైతే మనం ఒక సక్సెస్ అందుకుంటామో అక్కడ నుండి సమాజం నుండి కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్లు, రకరకాల నాయకత్వాలు, రకరకాల సామాజిక విద్రోహ శక్తులు, ఇంక ఇవన్నీ అందరూ కలయిక దీని వెనక స్టార్ట్ అవుతుంది. కానీ ఒకే ఒక్క అండ ఏంటంటే పిల్లలకి సంపూర్ణ న్యాయం చేస్తున్నాం కాబట్టి ప్రతి పిల్లోడు నా వెనక పెద్ద శక్తి. నాకు ఏ రాజకీయ శక్తులు, ఏ నాయకత్వ శక్తులు, ఏ కులమతాల స్టూడెంట్ పవర్ ఉంది, సపోర్ట్లు ఏమీ లేవు. నాకున్న ఒకే ఒక సపోర్ట్ ఏంటంటే నా పిల్లలు చాటును కూడా ఎదురుగా కూడా నా గురించి మంచిగా మాట్లాడినంతకాలం ఏ శక్తులు నన్ను ఏం చేయలేవు. వాళ్ళని సాటిస్ఫై చేయలేనప్పుడు ఏ శక్తులు కాపాడలేవు కూడా. నేను ఆ ధర్మం మేరకే నేను చేస్తూ వెళ్తుంది. అనవసరమైన విషయాలకు ఏది రూపాయి ఖర్చు పెట్టాం, పిల్లలకు అవసరమైంది ఏది వదిలిపెట్టాం. ఈ సూత్రాల మధ్యలో సక్సెస్ దానంతా అది పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. ఈ మధ్యలో వనరులు లేక నేను అడ్జస్ట్ చేసుకోలేక అవనగడ్డంతా ఈ రోజుకి సొంత ఇల్లు లేదు. ఈ రోజు వరకు కూడా నేను ఇల్లు కట్టుకోలేకపోయాను. అవును, ఇప్పుడు హాస్టల్లోనే ఉండిపోతున్నాను నేను కూడా. కానీ పిల్లలకి కావాల్సిన వనరులు లేక నా పిల్లలు ఎంత అడ్జస్ట్ అయిపోయారంటే ఊళ్ళో 1000 ఇళ్ళు అద్దెకి తీసుకొని ఆ అద్దెల్లో ఒకే పోర్షన్లో 25-30 మందిని పెడితే అందులో ఓన్లీ సింగిల్ ల్యాబరేటరీ బాత్రూమ్. తెల్లవారుజామున 1 గంట 2 గంటలకు లేచి క్యూలో నుంచి స్నానాలు చేసేవాళ్ళు. వాళ్ళు కటికి శీతాకాలం చలి గడ్డగట్టుకుపోతున్న టైంలో ట్యాంకులో చల్లబడిన నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు. ఆ సపోర్ట్ ఎంత పెద్దో చూడండి. నేను పాఠం చెప్పి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన తీవ్ర ప్రయత్నం ఎంతోమంది పేరెంట్స్, పిల్లలు, ఫ్యాకల్టీ కానివ్వండి, అలాగే హౌస్ ఓనర్సు, ఇలా ఎంతోమంది ఇచ్చినటువంటి సపోర్ట్తో ఈరోజు ఈ సక్సెస్ సాధించామన్నమాట. కానీ ఎక్కడ కసికందనటువంటి విశ్వాసం ఒకే ఒకటి ఏంటంటే ఎన్ని కష్టాలైనా పడతాం, విజయాన్ని మాత్రం వదిలిపెట్టాం. అలా చేసిన ప్రయత్నంలో లక్షల మంది టీచర్లు అయ్యారు. మా జీవితం ధన్యమైంది. గవర్నమెంట్ ఉద్యోగం కంపల్సరీ అన్న విషయాన్ని చెప్పంగానే నిజంగా అందరూ అలర్ట్ అవుతారు. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది, ఒక గవర్నమెంట్ కూడా ఇప్పియలేని పరిస్థితుల్లో ఉన్న రోజులు ఇవి. అలాంటి దగ్గర మీరు ఎట్లా చేయగలుగుతున్నారు ఆ విషయం అని, దానికి ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఇప్పుడు వరకు ఇప్పించిన గవర్నమెంట్ కొలువులు కానీ ఏ విధమైన పిల్లలు మీ దగ్గరకు వచ్చిండ్రు, ఏ విధంగా మీరు మలిచిండ్రు వాళ్ళని? ఇప్పుడు ఇది ఎక్కడ మూలం పుట్టిందంటే, నేను ఫస్ట్ డేస్లో ఈ ట్యూషన్స్ పెట్టుకున్నప్పుడు ఒక 4 సంవత్సరాలు, అప్పట్లో 10th క్లాస్ ఎక్కువ తప్పేవాళ్ళు పిల్లలు. 4 సంవత్సరాలు 4 రోజులు 8 సార్లు తప్పి 35 మార్కులు రాకొచ్చినటువంటి ఒక స్టూడెంట్కి ఒక 80-90 మార్కులు తెప్పించి, అంటే వాళ్ళలో ఉన్న లోట్లేంటో సరి చేసుకుంటూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ నా టీచింగ్ లెవెల్స్ కంప్లీట్గా దిగెళ్ళి, అంటే నేను ఈ మేనేజ్మెంట్గా సక్సెస్ అయిన దానికి ముందు ఒక టీచర్గా హైలీ సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాది. అంటే నేను ఏ పిల్లనైనా ఇవ్వండి, ఎలాంటి స్టూడెంట్ అయినా ఇవ్వండి, అతని హై మార్కులు తెప్పించగలను. అంటే నా టీచింగ్ మెథడు, నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అలాంటిది. ఆ ధైర్యం ఉంది. అందుకని ఇంత ధైర్యంగా ఈ వ్యవస్థ నడపగలుగుతున్నాను. ఏ ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయ్యి ఇలా చేయండి అలా చేయండి అని కాదు, చేసి చూపించగలిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అది చేస్తూ. ఉదాహరణకి మొన్న ఎస్ఐ రిజల్ట్ వచ్చాయి. దాంట్లో యాక్చువల్గా లాస్ట్ డిఎస్సికి నా దగ్గరికి వచ్చిన పిల్లల్లో ఒక పాప టీచర్ పోస్ట్ కొట్టలేకపోయింది. కానీ అదే అమ్మాయిని కూర్చోబెట్టి ఎంకరేజ్ చేసి ఎస్ఐ కోచింగ్లో కూర్చోబెట్టాను. యాక్చువల్గా ఇందాక దీపమున్న ఇంట్లో దీపం పెట్టడం కాదన్నానే, ఆ పాప వాళ్ళ ఫాదర్ 3 అమ్మాయిలు పళ్ళు సంతలో, వీక్లీ జరిగే సంతల్లో పళ్ళు అమ్ముకుంటాడు ఆయన. ఎంత సంతోషంగా ఉంటారు వాళ్ళు. నిన్నే అనంతపూర్ ట్రైనింగ్కి వెళ్ళింది, బయలుదేరుతూ నాకు ఫోన్ చేసిందనమాట. ఆ కుటుంబంలో, అంటే అది మా గ్రామం దక్షిణ చిరువల్లం, కానీ ఆ గ్రామంలో తను రేపు ఒక వెహికల్లో 4-వీలర్లో బొలేరోలో దిగుద్ది వెళ్ళి ఎస్ఐ డ్రెస్ వేసుకొని. ఆ ఇంటి ముందు దిగినప్పుడు ఆ ఊరంతా ఎంత ప్లెజర్ చూడండి. కూలి పనికి వెళ్ళి ఏదో 150 రూపాయలు 200 రూపాయలు సంపాదించుకొని రోజుకి దాంట్లో బతికేటోళ్ళకి అది కాదు జీవితం. ఎంతో మంది ఇట్లా బతుకుతున్నారు. దాంట్లో అందరము ఒకటే, మనం కూడా అదే తింటున్నాం, అట్లే ఉంటున్నాం. సో మనం కూడా కొట్టగలుగుతాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనము రాయగలుగుతాం, కొట్టగలుగుతాం, మనకి ఉద్యోగాలు వస్తాయి, మనము సంపాదించగలుగుతాం, అందరిలా సమాజంలో ఈక్వల్గా బతుకుతాం. ఆ వీడియోనో ఆ మాట విన్నప్పుడు ఎంతోమంది వెనకబాడంతో ఆర్థికంగా లేదు, మా పొజిషన్ లేదు, మేము పనికొస్తాం అనుకునే వాళ్ళందరికీ ఆవిడ ఒక వెలుగు. ఆవిడ జాబ్ కొట్టడం కాదు, అక్కడ ఆవిడ లాంటి వాళ్ళు చాలామంది కొట్టడానికి కావాల్సినటువంటి స్పిరిట్ ఇచ్చింది అమ్మాయి. అది ఆ 2 పిల్లలు చేసిన ప్రమాణం ఏంటో తెలుసండి. మనం మీకు చిన్న సన్మానం చేసాం వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే,
మేము సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఏ తప్పు చెయ్యం, న్యాయం తరఫున మాత్రమే మాట్లాడతాం. మాలాంటి పిల్లల్ని ఎంతోమందిని ప్రోత్సహిస్తాం. అంజనేయ అమ్మాయి చెప్పింది, మా దక్షిణ తిరువల్లం గ్రామంలో ఉన్న ఆడపిల్లలందరికీ మీటింగ్ పెట్టి మీకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను, కానీ మీరందరూ నాకంటే పెద్ద ఆఫీసర్లు అవ్వాలి అంటే చూడండి లింకింగ్ ఎలా పెరిగిపోద్దో. అది ఆ పేద పిల్ల కాబట్టి పేదవాళ్ళ బాధ ఏంటో తెలుసు. అలాగే ఈ పాపంది ఏది సుభాష్ని, మా గ్రామంలో తొలి ఎంప్లాయీని అమ్మాయి, ప్లస్ అసలు ఎస్ఐ అనే పేరు ఇప్పుడు తెలియదు మాకు. మా గ్రామంలో ఆడపిల్ల ఏ ఆడపిల్ల వెనక్కి వెళ్దు. వాళ్ళ గ్రామంలోనట 10th క్లాస్ దాటి కాలేజీకి వెళ్ళినవారంట, ఎందుకంటే పిల్లలు పాడైపోతారని. వాళ్ళ తాతయ్య గారు వచ్చారు ఆ రోజు, ఆయన కూడా చెప్పాడు ఈ మాట. లేదు మా పిల్ల అభివృద్ధి చెందింది కాబట్టి మా ఊళ్ళన్నీ తిరిగి ఆడపిల్లని తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నాడు ఆయన. అంటే అంత వెనకబాటుతనంతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అండ్ ఇందాక నేను మీది ఏదైతే ఒక పాంప్లెట్ లాగా ఒక పేపర్ అక్కడ ఉంటే చూసినా నేను, దాంట్లో కూడా అవనిగడ్డలో మీకున్న ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ లో చాలా మంది అబ్బాయిలు, అంటే అక్కడ కో ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అక్కడ చాలా మంది అబ్బాయిలు కూడా ఎస్ఐలు అయినారు, వాళ్ళ ఫోటోలు కూడా వేయడం చూసినా నేను. అవునవును. సో దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళు అందరూ రూరల్ పిల్లలండి, వీళ్ళందరూ మ్యాక్సిమం ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూలీల పిల్లలే, ఇంకా దానికి నో ఆల్టర్నేటివ్ అనమాట. ఇంకా లేదంటే ప్రైవేట్ స్కూల్లోనో ప్రైవేట్ కంపెనీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పిల్లలు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకే కసి ఉంది, ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టగలుగుతారు కూడా. అన్ని వనరులు ఉన్నవాడికి ఇంత కష్టపడేటటువంటి ఓపిక రాదు. అవసరం ఏముంది? ఎవడైతే బాధలో ఉన్నాడో, ఎవడైతే కష్టాల్లో ఉన్నాడో, ఎవడైతే జీవితాన్ని ఎదుర్కొంటున్నాడో వాడికి కష్టపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వెనకబాటుతనానికి ఎంత సక్సెస్ని ఇచ్చామనే దానికి ప్రభాకర్ అన్నటువంటి ఒక విద్యార్థి, ఒక అభ్యర్థి 3 టెట్టల్లో 90-91 వచ్చాయి, 3 డిఎస్సీలు మిస్ అయ్యాడు. కానీ ప్రగతి సహచర్యంతో ఒక 6 నెలలు ఉండి టెట్లో స్టేట్ ఫస్ట్ సాధించాడు, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో స్టేట్ ఫస్ట్ సాధించాడు, ప్లస్ 5 ఉద్యోగాలు ఒకేసారి వచ్చినాయి అతనికి. అంతకుముందు గత 6 ఏళ్లుగా అతను ఒక నిరుద్యోగి, ఉద్యోగం రానటువంటి ఒక వెనకబడిన మనిషి. ఊరందరూ ఎగతాళి చేస్తారు, 6 సార్లు వెళ్ళాడు ఇంతవరకు ఉద్యోగం రాలేదు రాని. కానీ 6 నెలల్లో స్టేట్ టాప్ ర్యాంకర్ అయ్యాడు. ఒక కుర్రవాడు తను యాక్చువల్గా 10th క్లాస్ అయిన తర్వాత ఆ 10th క్లాస్లో మిగిలిపోయిన ఫీజు నాకు కట్టలేక మార్క్ లిస్ట్ తీసుకెళ్లకుండా అయిపోయాడు. ఏమైంది నువ్వు రాలేదు అని చెప్పంటే, నేను ఏదో సంత బేరానికి వెళ్తున్నానండి, చదువుకోలేకపోతున్నానని చెప్పేసి. అప్పుడు అతన్ని ఎంకరేజ్ చేసి అతన్ని ఒక కాలేజ్ తెలిసిన వాళ్ళతో మాట్లాడి అతనికి ఖర్చు లేకుండా ఏదో కొంత కాస్త వస్తుంటే మేము అడ్జస్ట్ చేసుకుంటూ భరించుకుంటూ చదివించుకుంటూ వెళ్తే అతని వాళ్ళు ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకి ఒక 3-4 లక్షల రూపాయలు జీతం తీసుకుంటాం లెవెల్లోకి వెళ్ళటమే కాకుండా తను బెంగళూరులో ఒక 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ గ్రామస్తులందరికీ టికెట్లు బుక్ చేసి తీసుకెళ్ళి ఆ గ్రామస్తులందరినీ మొత్తం బెంగళూరులో ఉన్నటువంటి టూర్ ట్రిప్ అంతా చేయించేశాడు. అంతేకాకుండా తన గ్రామంలో ఉన్న పిల్లలందరికీ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఒక 50% ఫీజులు కడుతున్నాడు అందరికీ. అంటే కన్నీళ్లు కార్చగలిగిన వాడే కన్నీళ్లు తొడగలుగుతాడు అని చెప్పేసి అన్నటువంటి సామెతకి ఎగ్జాంపుల్ అనమాట. మీరు సంపూర్ణంగా ఎట్లయితే జీవిస్తున్నారో అలాంటి లైఫ్ అందరికీ దొరకదు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఇలాంటి పిల్లలు దొరకడం కూడా. అంటే మా రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుందంటే, నేను ఈ టీచర్ లోకానికి ఈ కాలేజీ లోకానికి ఇచ్చేటటువంటి ఒక చిన్న సందేశం ఏంటంటే, అంటే పిల్లల ఎడల మన రెస్పాన్సిబిలిటీ ఎంత లోతు అనేటటువంటి విషయాన్ని. కొన్ని సందర్భాలు అన్నీ చేయలేకపోవచ్చు, కానీ చేయగలిగినప్పుడైనా సరే. ఆ బాబు చదువుకుంటున్నప్పుడు యాక్చువల్గా వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగుండక ఇంటి దగ్గర హాస్పిటలైజ్ అయితే అది మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే వాళ్ళ మదర్కి హాస్పిటలైజ్ అయితే అది తీసుకోవాల్సి వచ్చింది. తండ్రి చనిపోయి చదువు మానేసి వచ్చేస్తాను ఇంటికి ఇంకా అని చెప్పంటే ఆ క్రతువులు నిర్వహించి దగ్గరుండి అతను ఎంకరేజ్ చేసి నేను మళ్ళీ తిరిగి పంపించాల్సి వచ్చింది. కానీ ఎంత మెరిట్ అంటే ఎంత కష్టజీవి అంటే, తను ఏ కోచింగు తీసుకోకుండా గేట్లో 98% తీసుకున్నాడు. ఏమిరా నువ్వు ఎలా చేయగలిగావు ఇలా అని చెప్పంటే ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నాకు హై స్కూల్లో మీరు చెప్పినప్పుడు టెక్స్ట్ బుక్ బేస్డ్గా లైన్ టు లైన్ చదవటం, లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకోవడం మీరు నేర్పించారు కదండి, అది నేను లైఫ్ లాంగ్ అదే చేశాను, నేను ఏమీ ప్రత్యేకంగా చదవలేదు, మీ సిస్టమ్ ఫాలో అయ్యాను అని చెప్పేసి. సో మా సిస్టానికి ఎంత అభివృద్ధి వచ్చిందో చూడండి. ఇంత బాధ్యత తీసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్గా, అంటే చెప్పడం ఎవరైనా చెప్తారు ఈజీగా, నేను తండ్రిని, నా భార్య, తల్లి, వీళ్ళందరూ పిల్లలు అని. కానీ దీనికి నిజమైన రూపం, అంటే నిజమైన ఒక ఆన్సర్, ఒక సొల్యూషన్ ఏదైతే కావాలో అది మీరు పిల్లల విషయాల్లో ఎప్పుడు మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని కూడా మీ బాధ్యతగా తీసుకొని చూస్తున్నారు అని అంటే అది మామూలు విషయం కాదు, డెఫినెట్లీ మామూలు విషయం కాదు.
సో చాలా హ్యాపీ ఉంది మిమ్మల్ని కలిసి ఆ విషయాలు మాట్లాడడం అది అనేది నాకు. ఇప్పుడు ఇంత ముందుగా అంతా ఎక్కువ టీచర్ల తయారీ మీద సుమారుగా ఒక ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఏ స్కూలు తలుపు తట్టినా మా టీచర్లు మా పిల్లలు ఉంటారు. అంటే గత 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఒక 2.5 లక్షల మంది టీచర్లు మా ప్రోడక్ట్ 2 రాష్ట్రాల మీద. ఇంతకంటే ప్లెజర్ ఏముంటుంది. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ ఏంటంటే అన్ని రకాల జాబులు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు డిఫెన్స్ కావచ్చు, ఇటు బ్యాంకు, రైల్వే, ఎనీథింగ్, ఈవెన్ అప్ టు సివిల్ సర్వీసెస్. ఇంత చేస్తున్నారు కదా సార్, మీ గోల్ ఏంది అసలు? మీ ఏమైంది? ఏం సాధించాలనుకుంటున్నారు ఫైనల్గా? మ్యాక్సిమం మా ఓపిక కొద్దీ వీలైనంత అద్భుతమైన మానవ వనరుని తయారు చేసి భరతమాతకు అందించాలి. అంటే భారతదేశం సుభిక్షంగా ఉండటానికి ఆ రోజున భారత రాజ్యాంగంలో రాయబడినటువంటి విషయాలు, అంటే స్వతంత్రం సంపాదించిన రోజున ఎన్నో కళ్ళగన్నాం. ఆ కళలు కొంచెం పాడవుతున్నాయని బాధగా ఉంది. ఆ కళలు నెరవేరడానికి నాకు భగవంతుడిచ్చిన ఈ చిరు అవకాశాన్ని ఓపిక కొద్దీ ఆకర్షణ వరకు ఉపయోగించి భరతమాత సేవలో పునీతం కావడమే మా యొక్క ధ్యేయం. అసలు మామూలు విషయం కాదు సార్. ఈ విషయంలో మీకు సెల్యూట్ చేయాలి నిజంగా. అంటే బార్డర్స్ లో ఓన్లీ ఆర్మీ చేస్తున్నదే సేవ అని అనుకునే వాళ్ళకి నిజంగా ఇలాంటి సేవ కూడా ఉంటుంది. ఈ సేవ ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే రేపటి భారతదేశం కోసం ఏం కావాలి అది చెయ్యాలి అన్న ఒక ఆలోచన రావడమే గొప్ప విషయం. దాన్ని ఇంత సిస్టమేటిక్ గా చేస్తూ అందమైన భారతదేశాన్ని, అద్భుతమైన భారతదేశాన్ని, శక్తివంతమైన భారతదేశాన్ని తయారు చేయడం అనేది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. ఆ జాబ్ ని మీరు చేస్తున్నారంటే నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నందుకు. చాలా చాలా సంతోషం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇది ఇప్పుడు ఈ కాలేజీ అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు నా ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఫస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్. అంటే ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని బతకడం కాకుండా, మార్కులు తెప్పించుకోవడం కాకుండా, టెక్స్ట్ బుక్ బేస్డ్గా మారుమూల కల్లా చదువు చెప్పాలి, చదువుకోవాలి, వాళ్ళ రెఫరెన్స్ బుక్స్ దాకా వెళ్ళాలి. రెండోది కాంపిటేటివ్ విన్నింగ్. అంటే మనకున్నటువంటి స్థాయిలో సరదా కోసం, విజ్ఞానం కోసం చదువుకునే స్థితి చాలా తక్కువ. కానీ ఈ పేదరికపు నిర్మూలనలో వీళ్ళ కుటుంబం సక్సెస్ కావడానికి కాంపిటేటివ్ విన్నింగ్ కావాలి. అంటే లైఫ్లో ఏదో ఒక జాబ్ సంపాదించాలి. లేదు జాబ్ సంపాదించలేకపోతే ఒక మంచి కంపెనీ ఓనర్ కావటం, ఒక లీడర్ కావటము, ఇంకా ఏదైనా కావచ్చు, కానీ తను ఉన్నత స్థానంలో ఉండాలి. ఇది రెండో అధ్యాయం. మూడోది ఇవన్నీ ఉండి హెల్త్ లేని జీవితం వేస్ట్ కదా. అందుకే ఇటు ఆర్గానిక్ ఫుడ్ సిస్టమ్ ద్వారా, యోగా ద్వారా వీళ్ళందరూ ఆరోగ్యవంతంగా రోజు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా 100 ఏళ్ళు ఏ మోకాళ్ళ నొప్పులు, ఏ ఆపరేషన్ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి బిడ్డ తయారు కావాలి. ఇక నాలుగోది ఇవన్నీ ఉండి నైతికత లేదనుకోండి, ఇవాళ ఉన్నటువంటి సామాజిక దూరంలో స్టూడెంట్స్ని చూస్తుంటే పేరెంట్స్కి భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళిన పిల్లలు ఎప్పుడు తిరిగి వస్తావు, ఎప్పుడు తిరిగి రాదు అని చెప్పేసి. అలా కాకుండా ఒక స్ట్రెంగ్ది నేను 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి కాపలా కాసి కాపలాలో పెట్టడం కాదు. వీళ్ళు ఏ బురద గుంటలోకి వెళ్ళినా సరే బురద అంటుకోకుండా ఒక కలువ పూలాగా, తామర పూలాగా తిరిగి వచ్చేటటువంటి వ్యక్తిత్వం తయారు చేయాలి. దానికి ఇక్కడ సో మెనీ ఎక్స్పీరియన్సెస్, రకరకాల యాక్టివిటీస్, ఆటల ద్వారా, పాటల ద్వారా, రకరకాల యాక్టివిటీస్ ద్వారా వీళ్ళందరూ కరసామని, లేకపోతే కత్సామని, స్కేటింగ్ అని ఇవన్నీ నేర్చుకోవాలి. చెక్క భజన, కోలాటం, అంటే భారత ప్రాచీన కళలన్నింటినీ బయట తీసుకొస్తూ వాటిని థ్రిల్ ఎంజాయ్ చేసేలాగా. వీటన్నిటితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మా పిల్లలందరూ చాలా సాహసంగా బయట ఫ్లెక్సీ చూసిన నేను, అందుకే నాకు తెలుసు. అవును, ఫ్లెక్సీలో నిన్నే జరిగిన కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో పిల్లలు నిన్న వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎవరైనా డైనమిక్గా ఏ ప్రమాదాన్ని ఎదుర్కోగలరు. ఏదైనా సమస్య వస్తే మనం పరిగెత్తుకెళ్ళి దాన్ని ఎదుర్కోవాలి తప్పితే ఎవరో వస్తారు మమ్మల్ని కాపాడతారని ఉండకూడదు. అంటే చాలా వరకు ఈ ఎయిమ్లో వస్తున్నాం, ఇంకా చేయాలి బాగా. అంటే మన చుట్టూ జరిగే కామన్ విషయాలు, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు చేసిన పని కూడా మనకు రాదు. కానీ అవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ అవసరం అయితే చేసుకోగలగాలి, వాడు ఎట్లయినా బతకగలగాల. పిల్లలు సుతిమెత్తగా పెరగడం కాదు, దేనైనా ఎదుర్కొనే శక్తులుగా మారాలి. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ భయపడాల్సిన అవసరం ఉండకూడదు. పేరెంట్స్ మా పిల్లకి భయం ఏంటి, ఆ పిల్ల 10 మందిని రక్షించగలదు అనేటటువంటి లెక్క రావాలి ఒక రోజు నాటికైనా కనీసం. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. తప్పనిసరిగా ఒక 2-3 ఇయర్స్లో ఈ అద్భుతాలు ఇంకొకసారి మీరు చూడొచ్చు. నిజంగా ఇంత విన్న తర్వాత, ఇంత తెలుసుకున్న తర్వాత చాలా మంది, అంటే చాలా మంది 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయాలన్న ఒక ఆశ పడుతుంది. డెఫినెట్లీ అనిపిస్తుంది. వాళ్ళందరి కోసం ఒక చిన్న క్లారిటీ కోసం అడుగుతున్నా సార్. అంటే మీరు మొదట్లో టీచర్లను తయారు చేసిండ్రు, తర్వాత ఎస్ఐలను తయారు చేసిండ్రు, తర్వాత డిఫెన్స్, ఇవన్నీ చెప్పిండ్రు. ఇప్పుడు ప్రస్తుతము ఇంటర్ డిగ్రీ నేర్చుకుంటున్న పిల్లలు, అంటే చదువుకుంటున్న పిల్లలు
ఇంకేమేమి కాంపిటేటివ్ కోర్సెస్ మీరు నేర్పిస్తున్నారు, ఎవరెవరిని తయారు చేయబోతున్నారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంటర్ డిగ్రీ ఎడ్యుకేషన్తో పాటు ఇంటర్తో పాటు 2 విభాగాలు. ఒకటి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళేవాళ్ళు, అంటే ఎంసెట్ మెయిన్స్ ఇటువైపు వెళ్ళేవాడు ఒక స్ట్రీమ్ అయితే, ఒక స్ట్రీమ్ గవర్నమెంట్ జాబ్ ఓరియంటేషన్. డిగ్రీ అయితే ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ఓరియంటేషన్. ఈ 2 భాగాల ద్వారా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా కావచ్చు. అంటే అక్కడ చిన్న ఫార్ములా ఏంటంటే అన్నిటికీ ఒకే ఒక్క సబ్జెక్ట్. ఇందాక చెప్పానే, అర్థమెటిక్, రీజనింగ్, జీకే కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ ప్లస్ జనరల్ స్టడీస్, నథింగ్ బట్ సైన్సెస్, సోషల్ సబ్జెక్ట్స్ ఆల్. వీటిని బేస్ చేసుకుంటూ ఇక రకరకాల విషయాలు, చిన్న చిన్న విషయాలను కవర్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్స్ పెంచుకుంటూ, ఎగ్జామ్ స్కిల్స్ కావచ్చు, లేదంటే డిపార్ట్మెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటివి వెళ్ళేటప్పుడు రన్నింగ్ కాంపిటీషన్స్, జంప్స్ ఇలాంటివన్నీ చూసుకోవడం పాటు ఇలాంటివన్నీ కలిపి, అంటే ఏదైనా వీళ్ళు సాధించడానికి కావాల్సిన బేస్ అంతా కవర్ చేస్తున్నాం. అంటే ఒక రోజు నాటికి నా పిల్ల ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా వెళ్ళి ఆ విజయం సాధించి కూర్చోగలగాలి. వండర్ఫుల్ సార్, అసలు వండర్ఫుల్. నిజంగా ఎవరైనా కూడా ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే మేము స్క్రీన్ పైన నంబర్స్ ఇస్తాము సార్ వాళ్ళది, మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు, మాట్లాడేసి మీకున్న డౌట్స్ అని అడిగి దాని తర్వాత తీసుకొచ్చి మీరు ఇక్కడ జాయిన్ చేయొచ్చు. మీరు ఇచ్చే మీ బంగారు ముద్దని ఒక బంగారు బొమ్మగా మలిచి ఆయన మళ్ళీ తిరిగి మీ చేతిలో పెడతారు, దాంట్లో డౌట్ లేదు. మీరు సుమన్ టీవీ తరఫున ఇచ్చినటువంటి ఈ మాటకు నేను ఇస్తున్నటువంటి ఒక ధైర్యం ఏంటంటే మీకు కూడా, ఎందుకంటే సమాజానికి మా తరఫున మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, మా దగ్గర వెళ్ళమని చెప్పేసి. సార్ ఇంతమందికి ఉపయోగపడుతున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. నేను ఇస్తున్న మాట ఏంటంటే, ఏ పిల్ల తండ్రి ఎప్పుడు కావాలన్నా 24 hours నాతోనే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అంటే సహజంగా ఒక మేనేజ్మెంట్తో మాట్లాడడం అంటే ఎన్నో కష్టాలు పడితే కానీ పేరెంట్ వెళ్ళలేరు. ఏ పనిలో ఉండినా సరే, కాకపోతే ఏదైనా మీటింగ్లో ఉంటే కాసేపు ఆగి, ఏ మాట ఇచ్చిందా సరే రిటర్న్గా కావచ్చు, ఓరల్గా కావచ్చు, 24 hours 360 days ఈ పిల్లల పనిలోనే ఉంటాం మేము. ఓకే, ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని రెక్టిఫై చేద్దాం ఇద్దరం కలిపి, పేరెంట్స్ మనం అందరం కలిసి. ఇప్పుడు పిల్లంటే మేమేదో తయారు చేసి ఇచ్చేయటం, మీరేదో కనిచ్చేసేయటం కాదు. సమాజము, మేనేజ్మెంటు, టీచర్సు, పేరెంట్స్ అందరం కలిసి మన బంగారం ముద్దని విగ్రహం ఆకారంలో తీసుకురావాలి. నిజంగా ఈ రేంజ్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నారు అండ్ వాల్యూస్ నేర్పగలుగుతున్నారు అంటే మీ ఒక్కరితో అయ్యే పని కాదు అది. డెఫినెట్లీ మీరు అన్నట్టుగా మీ సతీమణి, మీ బెటర్ హాఫ్, అవును, సో ఆవిడ కూడా దీంట్లో చాలా క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటది నాకు తెలిసి. అవునవునవును. సో ఆవిడ లేకపోతే ఈ విషయానికి అర్థం లేదు. నేను అప్పుడు అదే అంటూ ఉంటాను, నువ్వు నా పక్కన కూర్చుంటే నాకు చాలా పెద్ద ధైర్యం, నువ్వు లేకపోతే నేను ఏదీ చేయలేను. నిజమండి, వాస్తవం అండి. ఎందుకంటే ఒక పురుషుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొని బయట ప్రపంచంలో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న టైంలో ఇంటికి రాగానే 2 మాటలతో, ఏంటండి మీకు భయం ఏంటండి, మీరు ఎక్కడా ఫెయిల్యూర్ ఉండదండి, నేనున్నాను కదా అనే ఒక్క మాట అంటే ఏ భర్త ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం రాదండి. ఆ మాట చాలు. కానీ మీ దగ్గరికి ఎంతో మంది పిల్లలు వచ్చి ఎంతో కష్టపడ్డారు, వాళ్ళ వైపు నుంచి చేయాల్సిన కృషి ఎక్కడ తగ్గకుండా చేసిండ్రు అని మీరు ఇందాక బాగా చెప్పారు మీ పిల్లల గురించి. సో ఆ కృషి నిజంగానే వీళ్ళందరిలో కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఇలాంటి పిల్లలు ఉంటారా అని చాలా మందికి డౌట్ వస్తా ఉంటుంది. ఎందుకంటే అన్ని అలవాట్లకు, అన్ని ఫెసిలిటీస్కి కూడా బాగా అలవాటు పడిపోయి, అండ్ బయట ఫ్రెండ్స్ ఎట్లున్నారు, బయట జనాలు ఎట్లున్నారో చూసి వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా బ్రతకాలి అనే ఈ పోకడాలు ఏవైతే ఉన్నాయో వీటికి అలవాటు పడుతున్న ఈ రోజులలో ఈ పిల్లలు మీ దగ్గర ఉన్న వాళ్ళు నిజంగా చెప్పాలంటే కళ్ళు మూసుకొని కళ్ళకు అద్దుకొని తీసుకెళ్ళొచ్చు ఇంటికి. తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే రేపటి రోజుల్లో అందరూ పెళ్లిళ్ళు చేస్తే అత్తమామలే కావచ్చు, మొగుడే కావచ్చు, ఎవరైనా కానీ అట్లా తయారు చేస్తున్నారని విన్నా నేను. అంటే అన్ని పనులు నేర్పిస్తున్నారు, ప్రతిదీ ఇది కాదు అది కాదు అనకుండా. సో ఎట్లుంటుంది సార్ వీళ్ళ స్కెడ్యూల్? అంటే వాస్తవానికి వాళ్ళ సమాజం ఏం చెబుతుందంటే పిల్లల మాట వింటలేదు, అసలు ఇవాళ ఈ రోజుల్లో పిల్లలు ఎవరి మాట వినరు, ఈ రోజుల్లో పిల్లలు అసలు సామాన్యులు కాదు, ఇలా మాట్లాడతారు. ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ విషయం పడతారు. కానీ మాకు కనిపించింది ఏంటంటే పిల్లల తప్పుడు ఎప్పుడూ లేదు, ఎప్పటికీ ఉండదు. ఏది చేసినా తప్పు పెద్దవాళ్ళ వల్ల, సమాజం వల్ల పిల్లలు నేర్చుకోవాల్సింది తప్పితే పిల్లలు పుడుతూ ఎక్కడా నేర్చుకోరు కదా. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పెంపకాల విషయంలో ఉన్నటువంటి తప్పే తప్పితే పిల్లల విషయంలో ఉన్న తప్పు కాదు. దానికి మేము ఇక్కడ చక్కటి సిస్టమ్ తయారు చేసుకొని వాళ్ళ ఇష్టాలకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని మాకు కావాల్సిన విధంగా మలుచుకోగలుగుతున్నాం. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అది ఏదో నిర్బంధంగా చేసింది కాదు, చేయలేం కూడా. ఇక్కడ మేము తెల్లవారుజామున 4:15కి హాస్టల్లో ఒక సౌండ్ సిస్టంలో
ఒక ఆధ్యాత్మిక గీతాలు ఒక 2-3 పాటలు పెడతాం. అది కూడా పిల్లలే పెట్టుకుంటారు, వాళ్ళే మమ్మల్ని లేపుతారు, మేము వాళ్ళని లేపడం కాదు. 5 to 6 యోగా చేయటం, యోగాసనాలు ఎక్సర్సైజులు చేసుకోవడం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యోగా వచ్చు, అందరికీ యోగా వచ్చు. క్యాంపస్లో చుట్టూ రోడ్డు అంతా తిరిగి వస్తే ఒక 1/2 కిలోమీటరు జాగింగ్ చేసేస్తారు పొద్దున్న. ఇంకా అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఏదైనా ఫ్రెష్ అయ్యి ఉంటారు చూసుకొని 7కి టిఫిన్ చేసుకొని 7:30 నుండి ఇక డైలీ రొటీన్లోకి ఎగ్జామ్స్, స్టడీ అవర్సు, లెసన్స్ చేయించుకోవడం. ఈవినింగ్ ఒక 1/2 అవర్ 40 minutes మళ్ళీ ఆటలాడుకొని మళ్ళీ ఏదైనా కాసేపు రిలాక్స్ అయ్యి స్నాక్స్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టడీ అవర్స్లోకి రావడం. 10 o'clockకి 9:30, 10కి వాళ్ళు మళ్ళీ ఒక 2-3 ఆధ్యాత్మిక గేయాలతో మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా 10కి అంతా సైలెన్స్. అర్ధరాత్రుల దగ్గర చదవటం, తెల్లవార్లు టీలు తాగి కాఫీలు తాగి చదవటం ఎక్కడ ఉండవు. నైట్ 10 to తెల్లవారుజామున 4:30 హాయిగా నిద్రపోవాలి పిల్లలు. న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ వాడటం మూలంగా అలా కాకుండా హాయిగా మొత్తం పండిస్తారా సార్ మీరే? ఓన్గా పండించుకొని ప్రస్తుతానికి వడ్లు, మినుములు, పెసలు ఇలాంటివి పండించుకుంటున్నాం. నెక్స్ట్ ఆగస్టు నాటికి ప్రతి కూరగాయ, ప్రతి ఆకుకూర నా పిల్లలు పండిస్తారు. వాళ్ళు పండించుకున్న ఫుడ్ వాళ్ళు తింటారు. ప్రొఫెసర్ పూర్ణ గారు కనిపించారనంటే ఆయన అసలు ఉద్యోగాలకి ఒక నడుస్తున్న వ్యవస్థ. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించి తీరుతాడైనా అన్న ఒక నమ్మకం మీ పైన. ఈ నమ్మకాన్ని రప్పించుకోవడం చాలా కష్టం. మీరు మొదట్లో చెప్పినట్టుగా ఒక 80 మంది వస్తే 55 మందికి ఉద్యోగాలు రావడం ఓకే, గుడ్. అప్పుడు ఆ రోజుల్లో అది గ్రేట్. కానీ ఇప్పుడున్న వ్యవస్థకి అసలు నోటిఫికేషన్లు ఇయ్యని ఒక దుస్థితిలో మనం ఉన్నాం నిజంగా చెప్పాలంటే. ఎస్. సో ఇలాంటి టైంలో కూడా వీళ్ళల్లో ఆ నమ్మకాన్ని, ఆ ఏదైతే ఉత్సాహాన్ని, అంటే నేను చదువుకుంటే నేను సాధించగలుగుతా అని ఒకటి రావాలంటే ఫస్ట్ ఈ చిన్న లాజిక్ ఎక్కడో కొడతా ఉంటది. సో వీళ్ళందరికీ ఎట్లా, ఏ విధమైన ధైర్యం ఇస్తారు మరి? ఇక్కడ మనం పిల్లల్ని ఎంకరేజ్ చేసేటప్పుడు, మోటివేట్ చేసేటప్పుడు, అరే ఉద్యోగం వస్తుందిరా, నీకు ఫుడ్ తింటావు, లేదంటే నీకు పెళ్ళి అవుద్ది, కట్నం వస్తుంది, లేదా కట్నం లేకుండా అవుతుంది, ఈ మాటలు మేము ఎప్పుడు మాట్లాడం. మేము వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఏంటంటే, నువ్వు గనక ఒక గ్రూప్ 2 సాధిస్తే, ఒక తహసీల్దార్ అయితే గనక ఒక మండలం మొత్తానికి నువ్వు కలెక్టరు. ఆ మండలంలో మనం ఎట్లయితే ఒక పేదరికంతో ఇబ్బంది పడి చిన్నప్పుడు ట్రబుల్ పడ్డామో అలా ట్రబుల్ పడే పిల్లలందరికీ పోతానివ్వచ్చు. నువ్వు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా నీ చేతిలో నుంచి వెళ్తాయి. నువ్వు ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలనుకుంటావో అది చేయొచ్చు. ఇల్లు లేక రోడ్డు పక్కన కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు కొన్ని వేలు. నీకు కనుక బాధ అనిపిస్తే ఆ 100 మందిని పోగు చేసి ఒక అప్లికేషన్ పెట్టించి ఒక గవర్నమెంట్ ల్యాండో లేదా ఒక ఎక్వైర్డ్ ల్యాండో తీసుకొని నువ్వు ఆ 100 మందికి ఇల్లు కట్టించవచ్చు. ఇది నీ జీవితంలో ఇలాంటిది ఒకటి చేస్తే ఎంత ప్లెజర్ ఉంటుందో చూడు. సో నువ్వు ఒక రెవెన్యూ ఆఫీసర్ అవ్వాలి, లేదంటే ఒక కలెక్టర్ అవ్వాలి, లేదంటే ఒక గ్రామ సచివాలయంలో సెక్రటరీ అవ్వాలి. జిల్లా కలెక్టర్ కాలేకపోతే గ్రామానికి కలెక్టర్ అవుతావు. ఆయన జిల్లా మొత్తానికి చేస్తాడు, నువ్వు గ్రామం మొత్తానికి చేస్తావు. నువ్వు ఒక గ్రామానికి సెక్రటరీ అయితే ఆ గ్రామంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలి. నీ ఇంట్లో ఏదైనా బాధ వస్తే ఎలా ఫీల్ అవుతావో అలా నువ్వు ఫీల్ అయ్యి ఆ ఇంటి దగ్గర నువ్వు ఆదరించాలి. ఒక ఇంట్లో ఎక్కడైనా మ్యారేజ్ అవుతుంటే 2 రోజులు ముందెళ్ళి మీ బడ్జెట్ ఎలా ఉంది, మీరు ఎలా చేసుకుంటున్నారు అంటే ఆ గ్రామం నీది, నీ కుటుంబం. అలా ఫీల్ అవుతూ ఆ గ్రామాన్ని నువ్వు అద్భుతంగా తయారు చేయాలి అనే మోజు పిల్లల్లో మనసులో కలిగింపచేస్తున్నావు. అప్పుడు ఏమవుతుందంటే నేను ఇలా ఒక వ్యవస్థ చేయాలి, ఒక వ్యక్తిని కాదు, నేను ఒక శక్తిని, నేను ఒక వ్యవస్థను పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకురావడానికి అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్గా నేను ఈ ఉద్యోగం సాధించాలంటే ఏం చదవాలి, అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు అంటే ఇంటర్ డిగ్రీతో పాటుగా ఏవైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి పోస్ట్ సంపాదించడానికి కావాల్సినటువంటి జనరల్ స్టడీసు, జీకే, కరెంట్ అఫైర్సు, ఇంగ్లీష్ గ్రామరు, అర్థమెటిక్, రీజనింగు ఇలాంటివి ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో అకాడమిక్ ఎడ్యుకేషన్తో సైమల్టేనియస్గా వాటిని నేర్పిస్తూ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అంటే ఇక్కడ ఏం చేసామంటే వాళ్ళకి ఆశయం కల్పించాం. వాళ్ళ మనసు నిండా ఒక ఆశ కల్పించాం. నేనేదో అవ్వాలి, నేనేదో ఈ సమాజం అంటే మెయిన్ సమాజానికి ఏదో చేయాలన్నటువంటి దృక్పథం. అంటే నేను ఏమంటానంటే ఆశ కంటే ఆశయం గొప్పది. మీరు పెళ్లికి ముందు నుంచే ఎట్లాగో క్లాసెస్ చెప్తూ ఉన్నారు కాబట్టి పిల్లలకి పెళ్లి సమయానికి మామూలుగా తన భార్యని, తన బెటర్ హాఫ్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు లేకపోతే తన ప్లేస్కి తీసుకొచ్చినప్పుడు తన చుట్టాలని వీళ్ళందరినీ పరిచయం చేయడం జరుగుతుంది. కానీ మీరు మీ పిల్లలందరినీ పరిచయం చేసినారు అని విన్నా నేను. సో దీని గురించి ఒక్కసారి చెప్పండి మాకు. యాక్చువల్గా నేను 91లో స్టార్ట్ చేశాను, 2001లో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయినప్పుడు
ఆవిడతో మ్యారేజ్కి ముందు జస్ట్ 2 minutes ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్లో నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నాకు భార్య కావాలి, అంతకంటే ముందు నా పిల్లలకు తల్లి కావాలి. అంటే ఇన్స్టిట్యూషన్లో ఇన్ని వేల మంది పిల్లలు ఉన్నారు. ఆవిడ స్థానం, నా భార్య అనే స్థానం చాలా ముఖ్యమైనది. కానీ దానికంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది పిల్లలకు తల్లి స్థానాన్ని ఇచ్చే గొప్ప మహాభాగ్యం అది. అది అందరికీ దక్కేది కాదు, అందరూ యాక్సెప్ట్ చేసేది కూడా కాదు. ఆవిడ కూడా నాకు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే, ఇలా మీరు వ్యవహరిస్తారనే విషయం నేను తెలుసుకొని నేను కూడా మిమ్మల్ని కోరుకున్నాను. అంటే అది నాకు కూడా ఇష్టం కాబట్టి ఆవిడకి తల్లి స్థానాన్ని ఇచ్చే ముందు నా పిల్లలందరినీ పరిచయం చేయాలి కదా. చుట్టాలను పరిచయం చేయకపోతే మునిగిపోయింది లేదు. కానీ నా దగ్గర 10 ఏళ్లలో చదువుకున్నటువంటి 10-11 వేల మంది పిల్లలకు 10-11 వేలు అప్పటికి ఆ 10 ఏళ్లలో నా దగ్గర చదువుకుంటూ బయటకు వెళ్ళిన వాళ్ళు 10-11 వేల మంది. ఆ రోజున వాళ్ళందరికీ వాళ్ళ ఫాదర్ పేరు మీద కార్డు రాసి ఇన్విటేషన్ పంపించాను. వాళ్ళు ఎక్కడెక్కడో దూరాల నుండి వాళ్ళందరూ వచ్చేసారు. అది మా జీవితంలో ఒక గొప్ప ధన్యమైన రోజు. 2001 ఏప్రిల్ 9వ తారీఖు, అంటే 6వ తారీఖు మ్యారేజ్ అయింది, 9వ తారీఖు రిసెప్షన్ పెట్టాం మన స్కూల్లోనే. ఆ రోజున సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు 11,000 మంది పిల్లలు రావటం, వాళ్ళని ప్రతి మనిషిని పేరు పెట్టి వీడికి పరిచయం చేయటం. ఓకే, మీకు బాగా గుర్తున్నాయి సార్ అందరి పేర్లు గుర్తుపెట్టుకొని. అంటే 24 గంటలు అదే పని, ఆ పిల్లలతోనే బతుకుతాం కాబట్టి అందరి పిల్లలు నాకు గుర్తు, నేను అందరికీ గుర్తు. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఎంత దూరం నేనే ఎవరు వదిలిపెట్టలేదు, అందరూ వచ్చారు. అంటే మా కల్చర్ ఏంటంటే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఇది ఒక కుటుంబం. ఓ భార్య భర్తలు అంటే వాళ్ళు కన్న పిల్లలకే తల్లిదండ్రులు కాదు, ఇక్కడ అందరి పిల్లలకి తల్లిదండ్రులు. మీరు ఒకానొక సమయంలో మీరు పాఠాలు చెప్తే చదువుకొని ఈరోజు మంచి స్థాయిలో ఉన్న సీతారాం గారు మాతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన మీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు, మీరు ఏ విధమైన మనిషి అనేది. అంటే బేసిక్గా ఆయన చెప్పేది ఏంటి అంటే, ఎథిక్స్ వాల్యూస్ నేను నేర్పుతా, అప్పుడుకి నేర్చుకోకపోతే మాత్రం ఆ పిల్లల్ని దూరంగా పెడతారని, అలాంటి పిల్లల్ని మీరు ఎంకరేజ్ చెయ్యరని. దానివల్ల ఎందుకంటే అలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటే మిగతా వాళ్ళందరూ పాడైపోతారని ఒక సదుద్దేశంతో మీరు అట్లా చేస్తారు అన్న విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకుని, అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుందని చెప్తున్నారు. పాప ఆయనకి 2 పిల్లలు పుట్టిన తర్వాత. సో ఈ విషయంలో ఎట్లా కేర్ తీసుకుంటారు సార్? ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్న, చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజులలో ఇప్పుడున్న బిజీ లోకంలో వేరే వాళ్ళ దగ్గర పోయి కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు పిల్లల్ని ఎట్లా పెంచాలని. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అనే ఈ లేత వయసు ఏదైతే ఉందో ఇప్పుడు మాత్రమే విరిగితే విరిగిపోద్ది, లేదంటే కరిగిపోద్ది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఏజ్ ఇది. ఇలాంటి ఏజ్ లో పిల్లల్ని మేనేజ్ చేయడం తల్లిదండ్రుల వల్ల అవ్వక కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. కానీ మీరు ఇట్లా ఇట్లా ఏదో మొత్తం చేతుల పైన ఇంతమంది పిల్లల్ని బంగారంలా తయారు చేస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్న విషయం ఉంది, అంటే వాళ్ళ ఇష్టాలకు మనం కొంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాళ్ళు మనం అనుకున్నది చేస్తారని చెప్పేసి. రెండోది, వాళ్ళతో పాటు మనం కట్టుబాట్లు పాటిస్తూ మనం ఆచరిస్తూ. నేను ఎక్కడో పైన కూర్చుని ఫోజ్ కొట్టుకుంటూ వాళ్ళు మీరు అది చేయండి ఇది చేయండి ఏది చేయరు, నేను చేస్తూ వాళ్ళని చేయమంటాను కాబట్టి ఏదైనా చేయగలుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు సీతారాం లాంటి ముత్యాలు అంటే అప్పట్లో నేను నా ఫస్ట్ 3-4 ఇయర్స్లో తను నా స్టూడెంట్. ఇవాళ హైదరాబాద్లో ఒక ఫేమస్ ఆడిటర్ ఆయన, మీ కంపెనీ లాంటి వీటికి. యాక్చువల్గా ఆ రోజున తను నన్ను కొన్ని తిట్టుకుని ఉండొచ్చు, అన్నీ కూర్చోబెడతాడు, అన్నీ ఇలా చెబుతాడు, అలా చేయమంటాడు అని చెప్పి కొంచెం బోరుగొట్టి ఒక్కోసారి పిల్లలు అనుకుంటారు సుత్తి కొడుతున్నారా, లేకపోతే కూర్చోబెట్టి కౌరులు చెబుతున్నారా అనిపించుద్ది. కానీ ఇవాళ ఆయన మాట్లాడుతుంటే నా లైఫ్ ఎంత వాల్యుబులా, అంటే నేను చెప్పిన ఆ రోజుల్లో చెప్పిన మాటలు ఎంత అద్భుతంగా ఆయనకు ఉపయోగపడినాయా. అంటే ఆ రోజుల్లో యాక్చువల్గా నేను జూనియర్ని, ఇవాళ ఎన్నైనా చెప్పొచ్చు నేను నా ఎక్స్పీరియన్స్లో. కానీ అప్పుడు నేను తొలిగా అడుగులేస్తున్న రోజులు 94 అంటే అప్పుడు చెప్పిన మాటలకి ఎంత వాల్యూ వస్తే ఇప్పుడు పెంచిన పిల్లలు రేపొద్దున ఎన్ని అద్భుతాలు చేస్తారో చూడండి. అండ్ ముఖ్యంగా మీతో పాటు నాకు ఒక్కసారి మీ సతీమణి గారు ఆవిడని కూడా మాట్లాడించాలని, ఎందుకంటే మేడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ నిజంగా చెప్పాలంటే. ఆవిడ ఎట్లా పెరిగింది, అసలు ఆవిడ ఉద్దేశాలు ఏంటి, పిల్లలకి ఆవిడ ఎట్లా తల్లి అయింది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలనేది నా కోరిక. సో డెఫినెట్లీ ఆవిడని కూడా ఒకసారి పిలుద్దాము, మాట్లాడదాము. నేను అంటాను కదా, ప్రపంచమంతా అందరూ మెచ్చుకునేదానికంటే భార్య మెచ్చుకోవడం ఎంతో అదృష్టం. అది అది భార్య మెచ్చుకునే స్థితిలో భర్త ఉండగలిగితే అది రియల్ సక్సెస్. సో ఉమా గారు మీరు బెటర్ హాఫ్ అని చెప్తున్నారు, కానీ నిజంగా ఆవిడ ఫేస్ చూస్తే ఎంతో ఓపికగా అది తెలుస్తుంది ఆమె ఫేస్ లో. నిజంగా ఇలాంటి ఒక వ్యక్తితో కలిసి బతకడం అంటే
ప్రతిరోజు ముళ్ళపైన అడుగేయడం, ప్రతిరోజు ఓ యుద్ధమే. అంటే చాలా కష్టం నిజంగా. ఆయన దారి ఏదో అదే మీ దారి అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మీరు మీరు ఆ పని చేయలేరు. సో మీరు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసి ఉండాలి ఆయన లైఫ్లో. సో మీకేమనిపిస్తుంది నిజంగా ఆయనతో కలిసి బతకడం ఎట్లుంటుంది చెప్పండి నాకు. అంటే మాస్టర్లో ఉన్న క్వాలిటీస్ అని నాకు నచ్చుతాయి. ఓకే. ఎందుకని అంటే నేను ఆధ్యాత్మికంగా చదువుతూ ఉంటాను అన్ని బుక్స్ కానీ, రామాయణంలో రాముడి గురించి కానీ ఇట్లా చెప్తున్నప్పుడు నాకు ఆ లక్షణాలన్నీ సార్లో చూసి నేను టాలీ చేసుకుంటూ ఉంటాను. ఏంటి మీరు ఇంట్లో మాస్టారు సారు అని పిలుస్తారు ఆయన? లేదు, ఏమండి అని అంటాము. ఇక్కడ మీకు చెప్పేటప్పుడు అలా అంటున్నాను. పిల్లలందరి మధ్యలో అందరూ మాత్రం ఉన్నారు మాస్టారు కదా. సార్ అంటారు. ఓకే. సార్కున్న మనస్తత్వం ఎట్లాంటిది అంటే మనకి లోకంలో స్వార్థ ప్రేమ, అన్యోన్య ప్రేమ, పరార్థ ప్రేమ అని ఉంటాయి. స్వార్థ ప్రేమ అంటే నేనొక్కడే బాగుండాలి అనే కోరిక. అన్యోన్య ప్రేమ అంటే నాతో పాటు నా చుట్టాలు పరివారం కూడా బాగుండాలని. పరార్థ ప్రేమ అంటే లోకా సమస్త సుఖినో భవంతు అనే వర్డ్ అప్లై అవుతుంది. మాస్టర్కి ఉన్నది పరార్థ ప్రేమ. ఓకే. అందరూ బాగుండాలని. ఎక్కడ ఏది స్ట్రగుల్ వచ్చినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి నిజంగా అది లాస్ట్ జన్మలో భగవంతుడు చేసుకున్న సుకృతమేమో అనిపిస్తుంది, అంత మంచి మనస్తత్వం రావడానికి. అవి చేస్తుంటే కాబట్టి దానికి నేను కొంచెం హెల్ప్ చేయడం. ఎందుకంటే మగవాళ్ళు చేసిన పుణ్యంలో కొంత భారీ కూడా వస్తుంది కాబట్టి మేడం మొత్తం వస్తుందంట, మీకు తెలియదు. అమ్మ మ్యారేజ్ అయ్యి ఆ రిసెప్షన్ 1 గంట అయిందని చెప్పారు కదా. ఆ 1 గంట అయినప్పుడు ఇంటికి దించడానికి మా ఇంటికి వచ్చారు. అవనిగడ్డ నుంచి విజయవాడ మాది. ఓకే. అలా వచ్చినప్పుడు 1 గంట 2 అయింది. మళ్ళీ వెంటనే 4కి బయలుదేరేశారు. నేను ఇంటికి వచ్చి మొత్తం మళ్ళీ ఇక్కడ ఆయన ప్రోగ్రామ్ అంతా చూసుకోవాలి, ఇక్కడంతా రిసీవ్ చేసుకోవాలి, అదంతా అక్కడ ఉన్న వర్క్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అని. నాకు అప్పుడు వెంటనే వెళ్ళిపోతుంటే నా కళ్ళని నీళ్ళు తిరిగాయి. అంటే అలా వెళ్ళిపోతున్నారు, జస్ట్ అలా వచ్చింది, జస్ట్ ఒక ప్రేమ అంటూ ఏర్పడింది కదా భర్త అన్నాక. అలా అన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ పిల్లలందరూ ఏ పని వచ్చినా, ఏ చిన్న మీటింగ్ జరుగుతున్నా, ఏది మేనేజ్ చేయాలన్నా ఇప్పుడు మాస్టర్ చూసుకోవాల్సిన అవసరం ఉండట్లేదు. ఈ పిల్లలు అలా రెడీ అయిపోయారు. వీళ్ళని చూసినప్పుడల్లా నాకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. వీళ్ళు మా భావాలు ఏమున్నాయో, మంచి భావాలు అవన్నీ వాళ్ళు షేర్ చేసుకుని ఇంప్లిమెంటేషన్ చేసేస్తున్నారు. మాకు ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ, ఒక మీటింగ్ కానీ పెట్టుకోవాలనుకుంటే మాకు ఏ సంబంధం ఉండట్లా. ఒక క్లాస్ కి అలాట్ చేసేస్తే వాళ్ళు చక్కగా చేసేస్తున్నారు. ఈ లైఫ్ లో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు చూడాల్సి వస్తుంది. అంటే ఫ్యామిలీ లైఫ్ కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. ఇంపార్టెన్స్ తగ్గడంతో పాటు కొన్ని డెసిషన్స్ ఎట్లుంటాయంటే, ఈ నిమిషం ఈ రాత్రి బతికితే మనం రేపు బతుకుతాం, లేదంటే లేదు. ఈ రోజు మనం దాటితే రేపటి నుంచి ఓకే మనం బతుకుతాం. అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా ఇలాంటి ఫీల్డ్స్ లో. అవునా, అలాంటి ప్రాబ్లమ్స్ ఇందాక మాస్టర్ చెప్పారు ఇంటర్వ్యూలో, స్టూడెంట్ పవర్ నాకుంది, నా పిల్లలందరూ నా వెనకున్నారు అని. ఆ పవర్ అనేది ఎప్పుడు ఉందండి. ఎందుకంటే అందరికీ హెల్పింగ్ నేచరు, అందరికీ హెల్ప్ చేయడం, ఎక్కడ ఎన్నో ఫ్యామిలీస్ ఎంతో మంది జీవితాలకు వెలుగునివ్వడం మూలంగా ఆ దీవెనలన్నీ మాకు ఎప్పుడు ఉంటాయి. అందుకని ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగానే సాల్వ్ అవుతుంది కాబట్టి అవుతుంది. కానీ మా మీద బడ్డెన్గా ఎప్పుడు ఏమనిపించలేదు. ఇట్లాంటి మనిషితో బతకడం కష్టం, నేను మళ్ళీ చెప్తున్నా. ఆయన వాడికి మీకు ఏ రోజైనా అనిపించిందా ఎట్లా ఎట్లా బతికేది నువ్వుతో అని? అట్లా లేదండి. నాకు మాస్టర్ అలా ఉండటం అనేది నాకు ఎక్కడ అంత టఫ్ గా ఫీల్ అయింది ఎక్కడ నాకైతే ఏమీ అనిపించట్లేదు. చిన్న పిల్లలప్పుడు ఏదైనా హెల్త్ బాగోపోయినా చేసినా కొంచెం ఒక్కళ్ళ ఇబ్బంది పడుతున్నాం అని కొంచెం ఎక్కడన్నా ఏమన్నా ఫీలింగ్ వచ్చిందేమో కానీ అసలు ఇంకా మిగతా ఆ టైము మా కోసం ఉండేది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు వీళ్ళు బ్రతికే విధానం ఎంతో మందికి జీవితంలో వెలుగు వస్తుంది చూసారా, వాళ్ళు పొందిన ఆనందం అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి నాకు ఇంట్లో ఉండే కంటే కూడా అక్కడ బయటికి వెళితే వాళ్ళకి బోల్డ్ హెల్ప్ అవుతుంది. ఎన్నో జీవితాలు బాగుపడుతున్నాయి. ఆ ఫీలింగ్ లోకి నేను వచ్చేసాను. మరి ఎలా వచ్చానో తెలీదు. అంటే మాస్టర్ ఇంతమందిని ఇన్స్పైర్ చేసేవాళ్ళు, ఫస్ట్ లో నన్ను కూడా ఇన్స్పైర్ చేసి ఉండొచ్చేమో గానీ, పిల్లల్ని తయారు చేసుకున్నట్టే భార్యను కూడా ఈ తీరులోకి తయారు చేసుకున్నాను. అంటే ఉదాహరణ చూడండి, మీకు ఫస్ట్ లో మ్యారేజ్ అయినప్పుడు ఏదైనా హనీమూన్ టూర్లు వెళ్తారు కదా సరదాగా. మేము వెళ్ళింది ఎక్కడికంటే మోడల్ స్కూల్ విజిట్, రిషి వ్యాలీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, తెలుగు యూనివర్సిటీ. ఇలా ఇద్దరం కొంతమంది ప్రిన్సిపాల్స్ టీమ్ తో కలిపి ఒక 50 మంది టీం కలిసి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదర్శం కోసం నడే స్కూల్స్ అని తిరిగాం అనమాట. యాక్చువల్గా ఇవిడ అంత ముందు కాలేజీలో లెక్చర్ గా పనిచేసిన కొద్ది రోజులు. ఆ లైఫ్ స్టైల్లో నుండి పిల్లల లైఫ్ స్టైల్లోకి నేను తెచ్చుకోవడం కోసం ఏం చేశానంటే, ఇందులో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఆవిడకి పరిచయం చేశాను. యాక్చువల్ గా ఆవిడ ఆధ్యాత్మిక జయం అంటే పూజ చేయాలి, పుణ్యం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, భగవంతుని చేరుకోవాలి, మోక్షం పొందాలి అనే టైప్ ఆఫ్ వే ఆవిడ. నాదేంటంటే
పిల్లలకి వర్క్ చేయాలి, సమాజానికి వర్క్ చేయాలి, పిల్లల్లోనే దేవుణ్ణి పిల్లల్లోనే చూడాలి. దేవుణ్ణి చూడాలి. ఇది నా నిజంగా style. నిజంగా చెప్పాలంటే మీరు ఇవి 2 స్టైల్గా చెప్తున్నారు కానీ ఇదంతా ఒకటే సార్. ధ్యేయం ఒకటే, ఇదంతా 2 ఒకటే. మార్గాల్లో వచ్చాయి. అందుకు ఒక చోటకి మేము ఒకటి అవ్వగలిగాం, ఒక యాక్సెప్ట్ చేయగలిగాం అన్నమాట. కనిపించట్లేదు కానీ ఆవిడ పోయే చాలా కానీ స్ట్రాంగ్, అవును, strong. చాలా చాలా స్ట్రాంగ్. నిజంగా అంటే ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్ గా తీసుకునే వైబ్ మీలో కనిపిస్తుంది కాబట్టి అమ్మా. ఎప్పుడు బాగా సంతోషపడ్డారు సార్ చేసిన పనుల వల్ల? ఎప్పుడు మీరు విపరీతంగా సంతోషానికి గురైనారు? నేను మా ఫ్యామిలీ లైఫ్ లో అంటే మేము ఇల్లు, కాలేజీ, ఇంకా అంతకు మించి ఎక్కువ లోకజ్ఞానం కూడా చాలా తక్కువ. కానీ మీకు ఇప్పుడు దాకా సొంత ఇల్లు కూడా కట్టించలేదట కదా? అయితే సార్తో ఫస్ట్ ఆ పరిచయం చేశారని చెప్పారు చూసారా, ఆ పిల్లలందరూ చిన్న పసి హృదయాలు, వాళ్ళు హార్ట్ఫుల్ గా వచ్చి షేక్ హ్యాండ్లు వేస్తున్నావు, ఆ 1 గంట అయినా టైం తెలియకుండా ఉన్నప్పుడు అందులో తన్మయత్వం అదే నాకు బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ పరిచయం అది కాక స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా, స్కూల్ ఉండేది అప్పుడు, నేను ఎక్కువ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని. వాళ్ళందరూ వచ్చి నా చుట్టూ కూర్చునేవాళ్ళు. వాళ్ళు చిన్న చిన్న అమాయకంగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నప్పుడు, వాళ్ళు ఏమీ తెలియని ప్రేమదత్తును వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించేది. వాళ్ళ అడిగే ఇక ఎక్కువ నాకు ఈ చిన్నపిల్లలతో ఉండడం అంటేనే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. మరి మీరు క్లాసెస్ చెప్తారని విన్నా నేను, సార్ చెప్తుండే. ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఇంటర్మీడియట్ లో మనకి గ్రూప్ ఉండేది విడిగానే. అదైతే అసలు టీచింగ్ ఫీల్డ్ అంటే ముందు అసలు అంత ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పుడు నాన్నగారు బీఈడీ చేయమన్నారు. అయితే నేను మా సర్కిల్ అంతా ఎక్కువ సిఏలు, ఐసీడబ్ల్యూఏలు అనమాట. ఇక నాకు కూడా ఐసీడబ్ల్యూఏ చేయాలనిపించింది. ఇక నేను కూడా ఐసీడబ్ల్యూఏ, ఎంకామ్ ఐసీడబ్ల్యూఏ నా క్వాలిఫికేషన్. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ లో ఎంఈసీ, సిఈసీ గ్రూప్స్ ఉండేవి మనకి కాలేజ్ లో ఉన్నప్పుడు. అది ఉన్నప్పుడు నేను కూడా ఉంటే అక్కడ కొంచెం ఐసీడబ్ల్యూఏ స్ట్రగుల్ పడటం, ఇంట్లోనే ఉండడం, కాస్త అట్మాస్ఫియర్ చేంజ్ గా ఉంటుందని చెప్పి విజయవాడ కాకతీయ కాలేజీలో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి లెక్చర్ గా ఒక హాఫ్ డే స్పెండ్ చేయడానికి అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని. అది ఆ తర్వాత ఇక్కడ ఇలా మ్యారేజ్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ కూడా అకౌంట్స్ అవి పిల్లలకి కాస్త ఇంటర్మీడియట్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. ఇక తర్వాత ఇక మా పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు పుట్టడం, వాళ్ళు పెరగడం, ఇక వాళ్ళ యాక్టివిటీస్ చూసుకుంటుంటారు. నేను టీచింగ్ కి కొంచెం దూరం వచ్చేసి ఇక నెమ్మదిగా వాళ్ళని చూసుకుంటూ ఉండటం, వాళ్ళని కాస్త మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళకి మంచి శ్లోకాలు, మంచి స్టోరీస్ అవన్నీ వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. వాళ్ళు కూడా నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళలో కూడా మంచి డెవలప్మెంట్ రావాలి, మంచి మనస్తత్వం తయారవ్వాలి అని చెప్పి ఆ చెప్పినవి వాళ్ళకైతే ఏమేమి నేర్పించానో, ఏ శ్లోకాలు చెప్పించానో, ఇలా మంచి మంచివన్నీ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నేర్పిస్తున్నారు. పిల్లలకి ఒక పెళ్లి పాట తెలియదు కదా, అప్పగింతల పాట తెలియదు కదా, ఉయ్యాల పాట తెలియదు కదా, లాలి పాట తెలియదు కదా, అన్నిటికీ సెల్ ఫోనే. కానీ నా పిల్లలు అలా కాదు, లాలి పాట పాడగలగాలి, పెళ్లి పాట పాడగలగాలి, ఏదైనా చేయగలగాలి. వాటికి ఒక చిన్న సిలబస్ లాగా క్రియేట్ చేసుకుని పాత సినిమాల్లో మంచి ఫిలాసాఫిక్ సాంగ్స్, తర్వాత అప్పగింతల పాటలని, లేకపోతే మంగళహారతి పాటలని, ఇలాంటివన్నిటి సిలబస్ తయారు చేసుకున్నా కూడా వీళ్ళందరూ నేర్పిస్తున్న తర్వాత పిల్లలు కలిపితే మీకు అవన్నీ చెబుతారు పిల్లలు. సో డెఫినెట్లీ ఇప్పుడు నెక్స్ట్ నేను చేయబోతున్న పని అదే. ఇక్కడ పిల్లలకి మీరు నేర్పిస్తున్నా అని చెప్పిన ప్రతి పని ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో నాకు చూపిస్తారనమాట. కరసాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ మీరు చెప్పినవన్నీ కూడా పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అండ్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు అనేది మాత్రం డెఫినెట్లీ నేను మీకు కూడా చూపించబోతున్నా. దానికన్నా ముందు నేను మీ పిల్లల గురించి అడగడం మర్చిపోయా. అసలు అందరూ మీ పిల్లలు, మా పిల్లలు మా పిల్లలు అని అంటుంటే నాకు 2 నిమిషాలు ఇంతమంది పిల్లలు కదా అన్న ఫీలింగ్ లోనే ఉంటున్నా. కానీ మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ చదువుతారా? మాకు 2 పాపలు, బాబు అండి. ఓకే. పాప వాళ్ళు 2 కూడా ఫస్ట్ ఎల్కేజీ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకున్నారు. మొన్నే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అని చెప్పి అనంతపురంలో పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో గ్రాడ్యుయేషన్ జాయిన్ చేస్తాం. ఎందుకంటే దీన్ని చేయడానికి వాళ్ళు కూడా అంటే ఇప్పటి వరకు మా దగ్గరే పెరిగిపోయారు. బయట ప్రపంచం ఎట్లా ఉందో వాళ్ళకి ఐడియా లేదు. అది కూడా మనకు చుట్టూ అట్మాస్ఫియర్ కూడా మా అట్మాస్ఫియర్ లానే ఉండాలి. అంటే అక్కడికి వెళితే హాస్టల్ అది ఉండాలి. ఇక్కడ ఎలా ఉంటుందో అంతకంటే ఇంకొంచెం బాగుండే చోటే స్వామి అంటే స్వామి ఫిలాసఫీ. కానీ మేము మానసికంగా ఎంత స్ట్రాంగ్ అవడానికి స్వామి ఫిలాసఫీ మాకు బాగా ఉపయోగపడింది. ఇదంతా వాళ్ళు కూడా అక్కడ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్ వీళ్ళు నెక్స్ట్ దీన్ని డెవలప్మెంట్ అచీవ్ చేయడానికి వాటికి ఆ బేసిక్స్ అన్ని అవసరం. బయటకు వెళ్ళి అవి కూడా నేర్చుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళని అక్కడ జాయిన్ చేయడం అయిందనమాట. మంచి ఉద్దేశం. అంటే ఏదైనా చేస్తే మనతో ఆగిపోవద్దు, మన తర్వాత తరాలకి కూడా ఇదే క్లైమాటిక్ కండిషన్స్ ని, ఇదే ఏదైతే విద్య వాల్యూస్ తో కూడిన విద్యని మీరు అందిస్తున్నారో అది మీ తర్వాత తరాలు కూడా వస్తున్న నెక్స్ట్ తరాలకు అందించాలి అనే ఒక ఆలోచన మీలో ఉంది అన్న విషయం. వాళ్ళిద్దరూ BA
ఇద్దరు అక్కడ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో జాయిన్. బాబు 10th క్లాస్ ప్రెసెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. తను కూడా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ అని చెప్పి చెన్నైలో 10th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళ ముగ్గురు కూడా మరి భగవంతుడి మూలంగా ఆ మనస్తత్వాలు అయితే మాత్రం దగ్గరగా మావే అలవాటు. మాకంటే ఎక్కువగా కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా. ఎప్పుడే వాళ్ళు కూడా ఎక్కడ హెల్ప్ వచ్చినప్పుడు కూడా అందరు పిల్లలతో కలిసిపోయి ఉండడం, ఇక్కడ తిరగడం. ఇంటర్మీడియట్ వరకు అయితే వీళ్ళతో పాటే ఉన్నారు, వీళ్ళతో వరకే చదువుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబు అంటే ఇక ఇది లేడీస్ క్యాంపస్ కదా, ఇక బాబు అయితే కొంచెం దూరం వెళ్తారు కానీ పాప వాళ్ళు అయితే ఎప్పుడు వచ్చినా వీళ్ళతో కలిసి అంతా చేస్తూ ఉంటారు. వెరీ నైస్ మేడం, వెరీ నైస్. అసలు నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ మీ ఇద్దరిది. ఇలాంటి ఇన్స్పిరేషనల్ లైఫ్ ఈ రోజుల్లో బతకాలంటే చాలా కష్టం నిజంగా. అయినప్పటికీ ఏ కష్టం అయినా కూడా ఇష్టంగా మలుచుకుంటే, మన ధ్యేయం గొప్పదైతే, మన గోల్ పెద్దదైతే, దానికి కరెక్ట్గా టార్గెట్ చేయగలిగితే ఎలాంటి రోజులైనా ఎన్ని కష్టాలు వచ్చినా అట్లా జీవించవచ్చు మనం అనుకున్నట్టుగా అని చెప్పే ఒక మంచి జోడి ఈ ఇద్దరి జోడి, పూర్ణ గారు, ఉమా గారు. సో సంపూర్ణమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారు అనేది నాకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సర్వీస్ కి అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు, కానీ మా సర్వీస్ అంతా చేయాల్సిందంతా మేము మా క్యాంపస్ లోనే ఏర్పాటు చేసుకున్నాం. పండగ వస్తే ఎక్కడెక్కడికో వెళ్ళి ఆనందపడతారు. అవును, కానీ ఇక్కడ మేము పొద్దు నుంచి రాత్రి వరకు పిల్లలతో కలిసి పండుగ చేసుకుని ఆనందపడతాం. సో ఈ రోజంతా మేము కూడా మీ పిల్లలతో పండుగ చేసుకుంటాం. అండ్ ఇంతసేపు మీ మాటల్లో విన్నవన్నీ కూడా ఇప్పుడు మేము పిల్లల్లో చూడాలి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి. నాకు కూడా అంత బలంగా తయారు చేశారు మీ పిల్లల్ని అని అంటే వాళ్ళందరితో మాట్లాడాలనిపిస్తుంది. క్యాంపస్లో పిల్లలు ఫుల్ యాక్టివ్ అన్న విషయము మీ సార్ చెప్తా ఉన్నారు ఎంతసేపు. అస్సలు మా పిల్లల జోలికి ఎవరైనా వస్తే వాడి పారిపోవాలి తప్పితే మా వాళ్ళు మాత్రం స్ట్రాంగ్గా నుంచుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అవునా, నిజమా? జల్దీ ఆన్సర్ వస్తుంది సార్. అంత గట్టిగా ఆన్సర్ వస్తుందంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ అందరూ ప్రిపేర్ అయి ఉన్నట్టున్నారు మంచిగా. అంటే ఎప్పుడు ప్రిపరేషన్లో ఉంటారా? ఇప్పుడు మేము వస్తున్నామని ప్రిపేర్ అయినరా? అవునా? సరే, ఇంతకు చెప్పుండ్రి, మీ సార్ ఇష్టమా మీ మేడం ఇష్టమా మీ అందరికి? కొంచెం ఎక్కువ ఎవరు ఇష్టం చెప్పండి, కొంచెం ఎక్కువ. సార్ ఇష్టం. అర్రే చూసారా సార్, మేడం అన్యాయం జరుగుతుంది మేడం మీకు. ఎక్కడికి మీకు అన్నీ కూడా అంటే బయటికి వెళ్ళి బ్రతకడానికి ఒక మనిషికి ఏమేం కావాలో అవన్నీ నేర్పిస్తున్నారు ఇక్కడ అన్న విషయం తెలుసుకున్నా నేను. సో మీరు మిగతా పిల్లలతో పోలిస్తే, మిగతా కాలేజ్ పిల్లలతో పోలిస్తే మీలో డిఫరెన్స్ ఏంది? ఎడ్యుకేషన్ విత్ కల్చర్, వెరీ గుడ్. ఇంకా క్రమశిక్షణ, పంచువాలిటీ, ఇంకా డిసిప్లైన్. ఎస్, ఇది నేర్పించగలిగితే పిల్లలకి. అంటే ఈ రోజులలో చాలా మంది పిల్లలు నిజంగానే ఓడిపోతే ఏదో అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. బట్ ఆ రెండింటిని తీసుకోగలిగితేనే మనం ఒక మనుషులుగా సక్సెస్ఫుల్ అయినట్టు. సో సినిమాలు బాగా చూపిస్తారట కదా సార్ సండే రోజు. ఎలాంటి సినిమాలు చూస్తారు? సో అర్రే విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తారా? వెరీ నైస్, మంచి సినిమాలు అసలు నిజంగా, మోటివేషనల్ పిక్చర్స్. నీ పేరు? విజయ. విజయ, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇంటరా, డిగ్రీ ఏంటి నువ్వు? నేను కోచింగ్ చేస్తుంటున్నా. అవునా? ఓకే. పాటలు పాడుతుంటావు అప్పుడప్పుడు. సో ఈరోజు మా కోసం ఒక పాట, మంచి పాట. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును పట్టు విశ్వమంతా నడిపిస్తుంది. కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును పట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇది పోటీ సమాజమురా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి చెల్లెలారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. యువతి యువకులారా, విద్యార్థి అక్కలారా,
మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. అస్సలు పాటల్లో కూడా చాలా విషయాలు చెప్తున్నారు. నిజంగా చాలా బాగా పాడినావు అసలు, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయని విన్నా నేను. అంటే హెల్త్కి సంబంధించి మీరు అందరు కూడా స్ట్రాంగ్గా ఉండడానికి కర్రసాము లాంటివి, ఇగో ఇక్కడ కర్రలు పెట్టుకొని ఉన్నారు, భయం వేస్తుంది నాకైతే ఇలాంటివి. సో కర్రసాము ఎవరెవరు చేస్తారు? అసలు చూడడానికి అయితే సన్న సన్నగా చిన్నపిల్లల్లా ఉన్నారు, మీరు కర్రసాములు చేస్తారు అబ్బా? ఈ రోజులలో మామూలుగా బ్రేక్ డాన్స్లు, హిప్ హాప్లు ఇలాంటివి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు అందరూ. కానీ మీరు కర్రసాము నేర్చుకున్నారంటే అసలు మామూలు కాదబ్బా. మీరు అసలు ఎందుకు నేర్చుకున్నారు? ఎందుకు నేర్చుకోవాలనిపించింది కర్రసాము? మీ సార్ చెప్తే విన్నారు అంతేనా, లేకుంటే మీకేమైనా అనిపించిందా? అంటే మేము స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు కరసాము ఇవన్నీ చెప్పారు, కానీ కరసం అంటే ఏవో తెలిసేది కాదు మాకు. ఓకే. కానీ ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్న, ఇప్పుడు బయటకు వెళ్తే కూడా కరసం అంటే ఎవరికి తెలియట్లేదు. అదే నేను చేసి చూపిస్తే, ఓహో ఇది ఒకటి ఉంటుందా, చాలా బాగా చేసి నాకు నేర్పిస్తాను చెప్పి మా ఫ్రెండ్స్ అడిగారు. ఓ, సో అందరికీ తెలిసేలాగా కొత్తది నేర్చుకున్నావు నువ్వు, వాళ్ళకి చూపిస్తున్నావు కాబట్టి నీకు మంచిగా అనిపించింది. అండ్ సేఫ్టీ అనిపిస్తుందా ఇది తెలిసినందుకు? ఇప్పుడు మా ఇంట్లో ఎక్కడైనా కర్ర కనిపిస్తే ఊరికి తిప్పేస్తాను. కర్ర కనిపిస్తే తిప్పేస్తున్నావు, లేకపోతే కర్ర పట్టుకొని వెళ్ళిపోతున్నావు బయటికి? కర్ర పట్టుకొని తిప్పేస్తాను. సో ఇలాంటివి నేర్పించి చిన్న చిన్న ఇలాంటి ఆయుధాలని చేతికి పంపిస్తే సరిపోతుంది యాక్చువల్గా. అండ్ నిజంగా చాలా ఎంకరేజబుల్ ఇలాంటివి. కుసుమాంజలి చూడడానికి చాలా సాఫ్ట్గా అసలు మాట్లాడమనిపిస్తుంది. కర్రసాం బాగా చేసినావు, అవు అమ్మో అంటున్నాడు మీ సారు. ఎందుకు చాలా రఫ్ఫా నువ్వు? బాగా మాట్లాడదా? సరే, కర్రసాం ఎందుకు అవసరం అంటారు? ఈ రోజులలో పిల్లలు కర్రసాం నేర్చుకోవాలా వద్దా అని నేను అడిగితే నేర్చుకోవాలి ఎందుకంటారు? ఎందుకంటే ఎవరైనా మన మీద అటాక్ చేసినా కర్ర పట్టుకుని బాధితే వాళ్ళు పారిపోతారు కదా మేడం. అసలు బాధాల్సిన అవసరం లేదమ్మా, మీరు తిప్పితే వాడు భయపడి వెళ్ళిపోతాడు. అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ తగిలేటట్టుంది ఇదని. మా సార్ అందుకే నేర్పిస్తారు మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎవరు మాకు హెల్ప్ చేయక్కర్లా, మాకు మేమే మెయిన్ ధైర్యం. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీలో ఎవరన్నా ఫస్ట్ మీ సారు కర్రసాం నేర్చుకోండి అంటే ఎక్కడున్నాడు ఈ సార్? పాత రోజులలో కర్రసాం నేర్చుకోమంటే ఈ రోజులలో మంచిగా ఏదైనా ఇట్లా కిక్ బాక్సింగ్ అలాంటివి నేర్పించచ్చు కదా అనుకున్నారా? అనుకున్నావా? అంటే అలా కాదు మేడం, కర్రసాం అనగా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం, ఇయరే వచ్చాను. ఈయనండి కర్రలు పట్టుకోమన్నారు, స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేర్పిస్తాను నిజంగా అనుకున్నాను మేడం. తర్వాత అర్థమైంది మా సేఫ్టీ కోసం ఇవన్నీ నేర్పిస్తున్నారని, తర్వాత మేము నేర్చుకున్నాం. ఇప్పుడు ఇష్టంగా నేర్చుకుంటున్నారు. ఎస్, వెరీ గుడ్. అసలు నిజంగా మీ సారు ఇంత ధైర్యంగా ఎట్లున్నాడు ఇంతమంది ఆడపిల్లల్ని పెట్టుకుని? అంటే మామూలుగా ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటేనే తండ్రులు పాపము ఎప్పుడు పెళ్లి చేద్దాం, ఎట్లా ఇంటికి వెళ్తే ఎప్పుడు, బయటికి వెళ్తే ఎప్పుడు ఇంటికి వస్తుందని ఎదురు చూసే రోజుల్లో కూడా ఇంత బలంగా ఇంత స్ట్రాంగ్గా ఉంటూనే మీ అందరిపైన ఇంత నమ్మకం పెట్టుకొని నా శక్తులు వీళ్ళంతా, అసలు వీళ్ళంతా నా పవర్ అంటుంటే ఏంటో అనుకున్నా నేను. మీ కర్రసాములు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు మీ అందరిని చూస్తుంటే నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. ఒకసారి చప్పట్లు కొట్టాలబ్బా వీళ్ళకి. కానీ నిజంగా డాండియా, మామూలుగా డాండియా తెలుసు నాకు. సరే, దీన్ని ఏమంటారు అన్నారు? చెడ్డీ కర్రల కోలాటం అనేది కూడా ఒకటి ఉంటుందన్న విషయం నేను ఈరోజే తెలుసుకున్నా. చాలా థ్యాంక్స్, నాకు కొత్త విద్య నేర్పించారు. నిజంగా ఇదేదో బాగుంది, నేను వెళ్ళేలోపు ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు చేయను, నన్ను అడగదు ఇప్పుడు ప్లీజా. ఇది నేర్చుకున్నప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ నాకు కూడా అసలు అంటే ఏంటో కూడా తెలీదు, కానీ నేర్చుకున్నాక బాగానే ఉంది. ఇది ఫుల్ ఎక్సర్సైజ్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారా? అంటే రోజు ఆల్టర్నేట్గా చేస్తా ఉంటాం, ఒక్కొక్కరు. అవునా? సో కర్రసాం కూడా వస్తుంది మీకైతే? సో ప్రతి ఒక్కరికి అన్ని వచ్చు. ఓ, వెరీ నైస్. సో బేసిక్గా వీళ్ళందరూ ఇట్లా స్లిమ్గా ట్రిమ్గా చూడడానికి మంచిగా ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే, నిజంగా చెప్పాలంటే పొద్దున చేసే 1 గంట యోగాతో పాటు ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. వీటన్నిటి వల్లనే వీళ్ళందరూ కూడా చాలా చురుగ్గా, హ్యాపీగా, అసలు ఇట్లా ఉల్లాసంగా, ఉత్సాహంగా అంటారు కదా, అట్లా ఉన్నారు అన్నట్టు. వీళ్ళ ఫేసెస్లో ఉత్సాహంగా అనిపిస్తుంది చూడండి. పొద్దుంతా చదువుకున్న పిల్లలు ఇట్లా ఉంటారా ఎక్కడన్నా? అసలు నిజంగా ఎట్లున్నారు మీరు, ఇంత యాక్టివ్గా ఉన్నారు? ఏం తింటారు? మీ సార్ ఏం పెడుతున్నారు రెగ్యులర్గా? ఆర్గానిక్ ఫుడ్. అదే ఏం తిన్నాయ్యాలా?
మార్నింగ్ బీట్రూట్ పెడతారు, ఓహో వెజిటేబుల్స్, పల్సెస్. ఓకే. మధ్యాహ్నం అన్నం తింటారా? అన్నం తింటారు. ఓకే. రోజుకో ఫ్రూట్ పెడతారు. రోజుకో ఫ్రూట్. జావ కూడా ఏదో తాగుతారట? రాగి జావ, కొర్రల జావ, సగ్గు బియ్యం 3 ఆల్టర్నేట్గా. అసలు మామూలు అదృష్టం కాదు వీళ్ళది. నెక్స్ట్ జనరేషన్స్ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి ఇలాంటి ఫుడ్ తినాలి అని నిజంగా చెప్తూ ఉంటే విన్నాం. కానీ ఏదైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడైనా మీరు విన్నారా అబ్బా ఇట్లాంటి డైటు? సో ఇందుకోసమే మీరు అంత స్ట్రాంగ్గా ఉన్నారు, రైట్? ఇంట్లో ఉంటే 2 రోజులు ఇంట్లో తిండి తిన్న తర్వాత వద్దు మేము వెళ్ళిపోతాం అబ్బా మా కాలేజ్కి అని అంటారా? హాస్టల్కి వెళ్ళిపోతామని? ఇంటికి వెళ్ళినప్పుడు మాకు కూడా ఇబ్బంది అవుతా ఉంటుంది ఇంటి ఫుడ్ తినడానికి. ఇంటి ఫుడ్ తినడానికి ఇబ్బంది అవుతుందంట వీళ్ళందరికీ. అండ్ మంచి బాడీ అంటే మస్తు కడ్డ మగపిల్లల్లా పెంచాలరా బిడ్డని కన్నా కూడా అని అంటారు కదా, అట్లా తయారు చేస్తున్నారు వీళ్ళందరినీ. వెరీ హ్యాపీ, వెరీ నైస్. రండి సార్ వెంకటేశ్వరరావు గారు. సో వెంకటేశ్వరరావు గారు 70 సంవత్సరాల వయసు అండి. 100 రకాల కరసాములు వచ్చు, కొన్ని వందల మంది వేల మంది శిష్యులు. 20 సంవత్సరాల నుంచి. అవునా? 20 ఏళ్ళ నుంచి. సార్ మీరు ఒక్కసారి కర్రసాం చేస్తే చూడాలని ఉంది నాకు. అసలు మామూలుగా తిప్పరు ఇప్పుడు. చప్పట్లు ఇప్పుడు కొట్టాను. వెరీ నైస్. అసలు నిజంగా ఏం సార్ మీ ఎనర్జీ. 70 ఏళ్ళలో ఉన్నారా మీరు అసలు? 70 ఏళ్ళ ఈయనకి 70 years అంట. సార్ మీకు 53. అసలు చూడండి, ఆయన 53 అన్నా నమ్మరు, ఈయన 70 అన్నా నమ్మరు. కానీ నిజంగా మీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలండి. మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి అమ్మాయిలకి అసలు నిజంగా ఒక వయసు గల పిల్లోడు అవసరం లేదు. ఈ సార్ గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఆ సారు నాకు దేవుడితో సమానం. అంతే అంటారు? దేనికంటే నాకు ఆపరేషన్ పడింది. ఆపరేషన్ పడితే ఆయన వచ్చి నువ్వు మళ్ళీ లేచి పామర్లో తిరుగుతావు, నీకేం భయం లేదు, కుర్చీ వేసుకోమని అవయం ఇచ్చాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ కరసాం చేస్తా. ఏం సర్జరీ అయింది? నడు వామో, నడుముకి ఆపరేషన్ అయ్యి కూడా మళ్ళీ కరసాం చేస్తున్నాడు ఆయన. ఇలాంటివన్నిటిని బతికిస్తూ ఇంకా జనాలకు నేర్పుతున్నారు అని అంటే మీలాంటి సార్లు ఉండడం వల్లనే. వి ఫీల్ ప్రౌడ్. నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది మీలాంటి వాళ్ళని చూసినప్పుడు. చాలా నేర్చుకోవాలి మేము మీ దగ్గర నుంచి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. మీరందరూ ఇట్లా గజ్జలు కట్టుకొని కోలాటం ఆడుతుంటే నిజంగా అయ్యో జోక్ కాదు, ఇది సీరియస్గా ఎండ్ అవుతుంది. అసలు ఇలాంటి కల్చర్ని కాపాడుతున్నందుకు భూమాత మురిసిపోతుంది అబ్బా మీరు ఇట్లా అడుగులు వేస్తుంటే. నిజంగా చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చెక్క భజన అంటే వాడుక భాషలో మెల్లమెల్లగా అదొక జోక్ అయిపోయింది జనాలందరికీ. బట్ కాదు, అది మన సంస్కృతిలో ఒక పార్ట్. దానికి ఉన్న గొప్పతనం ఏంది, దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఏంది, ఇది తెలుసుంటే మాత్రం నిజంగా చాలా అద్భుతమైన యాక్ట్ ఇది. సో దానికోసం ఆహా అసలు చూడండి ఎంత బాగున్నదో. ఆహా
తిన్నాత రావులమ్మ. ఓకే నిజంగా చూడండి ఎంతమంది సరస్వతి దేవతల మధ్యలో నుంచున్న ఇంతటి అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? నాకు తప్ప. కానీ నిజంగా అట్లే ఉన్నారు. మంచి చదువుకుంటున్నారు, మంచి వైట్ డ్రెస్లు వేసుకొని మన కల్చర్ని కాపాడుతున్నారు. మీరు ఎవరికి తెలుసు చెక్క భజన ఈ రోజులలో? ఎవరికి తెలియదు. మీరంతా గ్రేట్ అబ్బా. నేను నిజంగా చెప్తున్నా, మీరంతా గ్రేట్. అసలు మామూలు కాదు మీరంతా. రేపటి భారతదేశపు యొక్క కల్చర్ని కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచం మీద అంటే ఇట్లా నేర్చుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళల్లో వీళ్ళు కూడా. బృందావన చెక్క భజన అంటే ఏంటంటారు? ఏమనిపిస్తుంది నీకు? అంటే ఫిజికల్గా కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, మన సంస్కృతిని కాపాడినట్టు ఉంటుంది అని చెప్పి మేము కే విశ్వనాథ్ గారి మూవీ ఒకటి చూసాము, అందులో ఈ భజన చేయడం చూసాము. అప్పటి నుంచి దీని మీద ఇంట్రెస్ట్ మాకు ఇంకా బాగా పెరిగింది. ఏం పేరు నీ పేరు? కుసుమలే కుసుమలు. చాలా మంది పూలు ఉన్నారు ఇక్కడ. కుసుమ. సో ఏం చేస్తున్నావు? డిగ్రీయా ఇంటరా? డిగ్రీ థర్డ్ ఇయర్. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇది? డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి. 3 years నుంచి నేర్చుకుంటున్నావు. సీనియర్ మోస్ట్ అయిపోయింది. తర్వాత నేర్పిస్తావా ఎవరికైనా? నేర్పిస్తాను. నేర్పించాలి, లేదంటే ఇక్కడికే ఆగిపోతుంది. మళ్ళీ మీతో అయిపోతే ఎట్లా? మీ సార్లు అట్లా అనుకుంటే మీ దాకా రాదుగా. సో నిజంగా చాలా మంచి యాక్ట్, సిగ్గుపడకుండా బాగా చేసిండ్రు. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎప్పుడైనా ఎవరైనా మీ యాక్ట్ పైన నవ్వితే కూడా, అంటే చాలామంది పిల్లలకి ఈ రోజులలో ఆ టీవీలో అవి ఇవి చూసి అవే తెలుస్తున్నాయి తప్పితే, అంటే ఎక్కడో ఏదో ఎగిరిందని, ఎక్కడో ఏదో దూకిందని అలాంటివి చూసి నేర్చుకుంటున్నారు. బట్ అలాంటివి కాకుండా ఇలాంటివి ఉంటాయని పాత సినిమాలు మాస్టర్ చూయించి ఫస్ట్ వీళ్ళందరికీ దానిపైన ఇంట్రెస్ట్ వచ్చేలా చేసి దాని తర్వాత నేర్పిస్తున్నారు. చూసినరా ఎంత ప్లాన్డ్? అట్లుండాలి ప్లాన్ అంటే. సో పేరెంట్స్కి నిజంగా ఇంతకన్నా గొప్ప కౌన్సిలింగ్ కూడా అవసరం లేదు. ఏంటి, ఏం ప్రాబ్లం వచ్చింది నీకు? అంటే మనం డైలీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాటర్ తాగం కదా. అవును. బట్ ఇక్కడికి వచ్చాక మార్నింగే యోగాలో వాటర్ చెక్ చేసి లోపల పంపించి లీటర్ వాటర్ బాటిల్ మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అది ఖాళీ అయిందని వంపి చూపించాలి. మనం ఒక డ్రాప్ కూడా పడకూడదు. ఆ రకంగా డైలీ వాటర్ తాగడం వల్ల ఈజీ చెప్తున్నాను నేను, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి. ఇంకా ఇలాంటి చేయడం వల్ల రోజు రన్నింగ్ చేస్తాను. దానివల్ల పింపుల్స్ తగ్గిపోయాయి కదా? పింపుల్స్ తగ్గిపోయినాయి ఆమె ఫేస్లో. అంటే వచ్చిపోయిన మార్క్స్ కనిపిస్తున్నాయి, అందుకే అంటున్నాను నేను. సో అవన్నీ తగ్గిపోయి చాలా గ్లోయింగ్గా ఉంది నీ ఫీల్. నిజంగా బాగుంది నీ ఫేస్. కాబట్టి యోగా చేసేటప్పుడు ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని ఆ బాటిల్ నీళ్ళన్నీ తాగేయడం వల్ల వీళ్ళకంటే బేసిక్గా ఏజ్ పిల్లలు వాటర్ తాగడం మర్చిపోతారు. సో మర్చిపోవడము, నెగ్లెక్ట్ చేయడము, ఇలాంటి వాటి వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్, అలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ పోయినాయి. అంటే నీకు కూడా ఏమైనా ప్రాబ్లమా? నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఆస్తమా ప్రాబ్లంతో ఎక్కువ ఫేస్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మా పేరెంట్స్ అదే అడిగారు, ఇలా పాపకి ప్రాబ్లం ఉందండి, మరి వింటర్ సీజన్లో బాగా ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి. కానీ సార్ దానికి చాలా భరోసా ఇచ్చారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అసలు ఈ ఇయర్ చాలా బాగా రెక్టిఫై అయిందని చెప్పొచ్చు మేడం. అంటే సార్ ఇక్కడ ఏం చెప్తారంటే, అంటే ఆస్తమా అంటే మనకి లంగ్స్ అనేది వీక్గా ఉంటాయి కాబట్టి డైలీ జాగింగ్ చేయించడం వల్ల, అది సార్ చెప్పారు కదా మేడం, ఎవ్రీడే ½ కిలోమీటర్. అవును మేడం. దానివల్ల మెయిన్ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయింది. సో ప్రెసెంట్ ఇయర్ అయితే అసలు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు మేడం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి ఫుడ్ మొత్తం మార్చారు, ఫ్రూట్స్ పెట్టించి వాళ్ళ కోసం స్పెషల్ కేర్. జనరల్గా మనకు ఆర్గానిక్ ఫుడ్ పెట్టించిన వల్ల ఒక కాస్ట్ అవుతుంది, దాని మీద 3 కాస్ట్ అయింది ఫుడ్ మీద. అయినా కూడా సార్ అసలు ఆ గురించి ఆలోచించుకోవడం వాళ్ళ కోసం పెట్టారు. మెంటల్ హెల్త్ కూడా సార్ కేర్ తీసుకుంటారు. నేను మధ్యలో ఫిజికల్ హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను చిన్నప్పటి నుంచి ప్రతి స్కూల్లోనే చదువుకున్నాను నార్మల్గా. డిస్టర్బ్ అయ్యి ఫిజికల్ హెల్త్ ఇష్యూ రావడం వల్ల మెంటల్గా చదువుకోవాలని డిస్టర్బ్ అయ్యి చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ప్రతి చోట మా ఫాదర్ పక్కన నిలబడ్డారు సార్. ప్రతి సిచ్యువేషన్లో నాకు అవసరమైన ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నాన్న పక్కన పెద్ద నాన్నలాగా పక్కన నిలబడ్డారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఉన్నారు సార్ పక్కన. ఈవెన్ ఇక్కడి నుంచి నన్ను అంబులెన్స్లో విజయవాడ తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఏ నోటు ఏమీ లేకుండా 50,000 చేతిలో పెట్టాను నాన్నకి. వెరీ నైస్. స్టిల్ మీ సార్ ఆర్గానిక్ ఫుడ్ తన పిల్లలకి పెట్టుకున్నట్టుగా మీ అందరికీ పెట్టి ఈ విధంగా ఆరోగ్యంగా తయారు చేసిండ్రు. అండ్ నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మీరు ఎన్ని పైసలు ఇచ్చి కూడా కొనుక్కొచ్చుకోలేరు ఆరోగ్యాన్ని. అలాంటి ఆరోగ్యాన్ని మీకు ఇచ్చిండ్రు అని అంటే చాలా చాలా బాగుంది అసలు ఈ సిస్టమ్. ఏదో
1 ఎకరం జాగలో క్యాంపస్ కడితే విపరీతంగా ఫీజులు తీసుకుంటున్నారు సార్. అలాంటిది ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు ఉంది? ఇది 40 ఎకరాలు. 40 ఎకరాల క్యాంపస్ ఇది నిజంగా. ఓ మై గాడ్. అంటే ఈ క్యాంపస్ మొత్తం పొద్దున వీళ్ళు జాగింగ్ చేస్తారు, ఒక రౌండ్ తిరిగి వచ్చేస్తారు. వెరీ నైస్. ఇప్పుడు మనం వచ్చిన బ్లాక్ ఇదంతా ఇంటర్ డిగ్రీ పిల్లల బ్లాక్. ఓకే. ఇవన్నీ మిగిలినవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన పిల్లలు. ఓకే ఓకే. సో అన్నిట్లో కూడా పెద్దగా బిల్డింగ్లు లేపేయకుండా జస్ట్ ఒక 2 ఫ్లోర్స్ వేసి 2 ఫ్లోర్స్ వేసేసాం మొత్తం అని. తర్వాత కావాలంటే నేను వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ మొక్కలు ఈ సంవత్సరమే పెట్టాం, మామిడి మొక్కలు. ఒక 3 years నాటికి మా ఓన్ చెట్ల నుండి ఆర్గానిక్ సిస్టంలో ఓన్ ఫ్రూట్స్ తింటాం అనమాట. కాఫీలు టీలు పెద్దగా దొరకవు ఇక్కడ, కానీ న్యాచురల్ ఐటమ్స్ మాత్రం అన్ని దొరుకుతాయి అనమాట. ఈ దోమల తెర కూడా బాగా వేస్తారు సార్ మీరు. దోమ తెర ఇక్కడ దోమలు కానీ ఇలాంటివి అందరూ రూములకి వేస్తారు, బెడ్లకి వేస్తారు. ఏకంగా బిల్డింగ్ వేసేసారు. అవును. సో అండ్ ప్రతి దానికి కూడా మధ్యలో స్పేస్, ఈ గ్యాప్ చాలా మంచిగా వదిలిపెట్టింది. ప్రతి బిల్డింగ్ కి అంటే వెంటిలేషన్ డైరెక్ట్. ఇంకా ఓకే. అంటే ఏ రూమ్ కైనా 2 వైపులా కిటికీలు ఉంటాయి, 2 వైపులా దర్వాజాలు ఉంటాయి. ఇటువైపు అంటే ఇటు నుండి వచ్చే గాలి అటు వెళ్ళిపోవాలన్నమాట. ఓకే. అలా చేయటం మూలంగా మంచి నిద్ర పడుతుంది. అవును. మంచి నిద్ర పట్టడం ద్వారా చంద్రకాడ లేవటం, పగలంతా హాయిగా ఉండి పాఠం నేర్చుకోవడానికి వీలవుతుంది. సో ఆక్సిజన్ సప్లై ఫుల్ కంటిన్యూషన్. ప్రత్యేక ప్రపంచాన్ని మేము సృష్టించుకుంటున్నాం. ఇది నిజంగా ఒక నిజంగా డిఫరెంట్ ప్రపంచంలోకి వచ్చినట్టుగానే ఉంది. చుట్టూ మళ్ళీ ఒక 8 ఎకరాలు తోట అయిపోతున్నాం ఇప్పుడు. ఇంకా ఓకే. వేరే వాళ్ళు ఎవరు కనెక్ట్ అయ్యే పని లేకుండా. ఓకే ఓకే. రాబోయే రోజుల్లో సోలార్ కానీ ఓన్ వాటర్ వేస్టేజ్ లేకుండా సిస్టమ్ కానీ అన్ని తయారు చేసుకుని స్వయం ప్రతిపత్తితో ఏ అవసరానికైనా స్వయంగానే తయారు చేసుకునే ఇలాంటి సిస్టమ్ తయారు చేసుకోవాలి. సో చాలా విజనరీ థాట్ సార్ ఇది. అన్ని పనులు అందరి పిల్లలు నేర్చుకోవాలి, అన్ని చేయాలి. ఈ రోజు, ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం అని కాకుండా జనరేషన్స్ కొద్ది పనికొచ్చేలా ఒక క్యాంపస్ ని కట్టుకోవడము, దాంట్లో వాళ్ళకి అవసరమైన పనులన్నీ వాళ్ళతో చేయిస్తూ వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడం. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవటం మూలంగా ఆ ప్లెజర్ వేరు. మనం ఎన్ని తెచ్చిపెట్టిన దానికంటే వాళ్ళంతా వాళ్ళు చేసి పని చేసినటువంటి దాని యొక్క ప్లెజర్ కానీ ఆ తృప్తి వల్ల ఏంటంటే ఇంకా బాగా చేస్తారన్నమాట. ఇక్కడ మెయిన్ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఏ భేదాలు ఉండవు. అందరూ కలిసి చేస్తారు. అన్ని పండుగలు అందరం కలిసి చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇంకోటి, వారానికి ఒకసారి మంచి సినిమా చూపించడంతో పాటు ఏదైనా వాళ్ళకి నచ్చింది ఆ సినిమా చూడటం కూడా ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా ఆ సినిమాలో మనకు ఒక మంచి విషయాలు ఉన్నాయి అనుకునేది కవర్ చేసుకుంటాం. ఓకే. కల్చర్ సంబంధించినవి. రెండో సినిమా చూసే తీరు కూడా డిఫరెంట్ గా ఉంటుంది మన పిల్లలు. అంటే ఆ సినిమాలో ఏదో పిచ్చి వేషాలు కాకుండా అందులో థీమ్ ఏంటి, అసలు డైరెక్టర్ ఉద్దేశం ఏంటి, నిర్మాత ఉద్దేశం ఏంటి, అసలు మనకి ఏమి అందించాలనుకుంటున్నారు దీంట్లో నుంచి, అది మేము ఒక డిస్కషన్ రూపంలో పెట్టడం మూలంగా పిల్లలు చూసే తీరు మారిపోతుంది అనమాట. ఈ ప్రతి ఆదివారం వాళ్ళు ఒక స్నాక్స్ లాంటివి ఓన్గా చేస్తారు ఒక క్లాస్ వాళ్ళు. అది చేయటం మూలంగా నేర్చుకుంటారు ఒకటి. రెండోది ఆ చేయటంలో ఉన్నటువంటి క్లిష్టత ఎంతో అర్థం అవుతుంది. అండ్ ఈ ల్యాండ్ మొత్తం దున్నిపించినట్టున్నారు సార్. అవును, ఇదంతా ఇప్పుడు మొక్కలు పెట్టి అంతా రెడీ చేస్తాం అనమాట. ఆగస్టులోకి వచ్చి చూస్తే మొత్తం ఇదంతా ఉద్యానవనం అయిపోతుంది. ప్రతి అణువు కూడా, ప్రతి అంగుళం కూడా ఒక పంటతో ఉంటుంది అనమాట. ఈ మామిడి చెట్లు మొదట్లో ఆకుకూరలు కూడా వేసాం. అంటే మామిడి మొక్కతో పాటు ఆకుకూరలు కూడా సప్లై వస్తుంది. ఇక్కడ కూడా ఫుల్ గా ఉన్నాయి, అక్కడ నిండుగా ఉన్నాయి చూడండి. అక్కడ ఆకుకూరలు ఇది 5-6 రకాల ఆకుకూరలు. అంటే ఇంకా ఆడపిల్లలకు ముఖ్యంగా ఐరన్ కంటెంట్ డెఫిషియన్సీ లేకోకుండా ఆకుకూరల ద్వారా నెలకి ఒక 4 సార్లు నూలుండలు పెడుతుంటారండి. ఆ నూలుండలు పట్టడం మూలంగా కాల్షియం ప్రాబ్లం తగ్గి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి అనమాట. అంటే ప్రతి విషయంలోనూ కూడా తిండి కావచ్చు, యాక్టివిటీ కావచ్చు, వాళ్ళ ఫ్యూచరు, ఆరోగ్యం, వాళ్ళ నైతికత అన్ని కాపాడుకునేలాంటి సిస్టంలోనే ఇమర్చబడి అనమాట. ఆర్గానిక్ ఫుడ్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళకి ఆరోగ్యంగా తయారవడంతో పాటు బ్యూటిఫుల్గా తయారవుతున్నారు. అంటే అందమైన పిల్లలు ఉన్నారు అంతా. సో మరి స్పెషల్గా నీకు నచ్చేది ఏంటి? అంటే ఒకటి ఈ యాక్టివిటీ నచ్చుతుంది నాకు ఈ కాలేజ్లో అన్నట్టుగా. డైలీ టెస్ట్. డైలీ టెస్టా? మా చదువులో అదే బుక్కుల పురుగు అంటారు కదా, అట్లున్నట్టుంది ఇవే నిజంగా. నీ పేరు? నా పేరు శివాని. శివాని. సో శివాని, నీకు బాగా నచ్చేది ఏంటి మీ కాలేజ్లో? ప్రతిదీ మేడం, ఇక్కడ డైలీ టెస్ట్ కానీ ప్రతిదీ బాగుంటుంది. స్టడీ పరంగా ఏమైనా డౌట్స్ వచ్చాయనుకో ప్రతి ఒక్కరిని మనం అడగచ్చు. వేరే కాలేజ్లో ఏమంటారంటే మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, సోర్స్ని అడగంటే ఎవరిని అడిగినా ఇంకా చాలా బాగా చెప్తారు చాలా మంది, ఏ డౌట్స్ ఉన్నా. ఓకే. సో ఇక్కడ ఎవరికన్నా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందా ఏదైనా విషయంలో? నిజం చెప్పండి, ఏం కాదు సార్. సరే, ఒకవేళ ఏదైనా చిన్న తప్పులు చేస్తే తిడతారా మీ మాస్టరు? తిట్టరు. తిట్టరు. ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు?
ఇంకోసారి అలా చేయకూడదు. ఒక తండ్రి మనకి ఎలా చెప్తారో అలా చెప్తారు మేడం. అలా చేయకూడదు, తప్పు, ఇలా చేయండి అని చెప్తారు మేడం ప్రతి. ఇది గోంగూర, తోటకూర, సారీ ఎర్ర తోటకూర, వెరీ హెల్దీ. ఓకే, ఇవేంటి? ఓహో, ఓకే. సో అన్ని ఆకుకూరలు ఇవన్నీ ఆర్గానిక్ ఫుడ్. సో ఇక్కడ నుంచి తెంపుకొని వండుకొని తింటారు మీరు మంచిగా. ఏంటిది ఇంత పెద్ద ఉంది? లేడీస్ ఫింగర్ అంటే హైబ్రిడ్ లేడీస్. ఏ రండి, ఇది లేడీస్ ఫింగర్ అంటరా? ఇదేక్కడ లేడీ ఫింగర్? హైబ్రిడ్ లేడీస్ ఫింగర్ లో కొత్త రకం. లేడీస్ ఫింగర్ లాగా లేదు, ఇది బర్రె చేలాగా ఉంది. దీన్ని లేడీస్ ఫింగర్ అంటున్నారు వీళ్ళు. అండ్ దీంతో నాకు తెలిసి ఒకరు తినొచ్చా కూర? ఇది ఒక దాంతో ఎవరన్నా ఒకరు తినేయచ్చు హ్యాపీగా. నాటు బెండ చెట్టు. ఓహో, ఇది నాటు బెండ చెట్టా? యాక్చువల్గా బెండకాయ ఇంత పెద్దగా ఉంటే హైబ్రిడ్ అనుకుంటారు మన వాళ్ళు, కానీ కాదు, ఇది నాటు బెండ చెట్టు ఇంత ఉంది అన్నట్టు. ఇది బెండకాయ. అండ్ నిజంగానే బెండకాయ టెక్స్చరే ఉంది ఇది. సో యాక్చువల్గా బెండకాయ ఇది బీరకాయ అంత ఉంది. దీన్ని నాటు బెండకాయ అంటారంట. దీని లోపల కొంచెం జిగురు ఎక్కువ ఉంటుందంట. దానివల్ల మోకాలు నొప్పులు, అంటే బేసిక్గా మనకి మోకాల్లో గుజ్జు లేకపోవడం, గుజ్జు కరిగిపోవడం, అది పోవడం వల్లనే చాలామందికి మోకాలు నొప్పులు వస్తున్నాయి, రైట్? సో ఆ గుజ్జును పెంచి మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా చేసే బెండ, నాటు బెండ. సో ప్రతిరోజు ఒక అర్ధగంట చొప్పులు లేకుంటే మట్టిలో నడవాలంటారు. మీకు మంచిగా పుష్కలంగా మట్టి, మిరప, మొక్కజొన్న. ఓహో, ఓకే. ఇవన్నీ మిరపకాయ, పచ్చిమిరపకాయల చెట్లు. వెరీ గుడ్. ఇవి మొక్కజొన్న. గ్రౌండ్ లో మొత్తం అన్ని వచ్చేస్తాయి అన్నమాట రేపు ఆగస్ట్ నాడు. ఓకే. ఈరోజు పంట తీశారు. ఓ, ఈరోజు వచ్చాయి అన్నమాట. ఓకే. అన్ని క్లీన్ చేసి వీటిని ఇప్పుడు దాచిపెట్టి ఈ సంవత్సరం అంతా మొలకలు తింటానికి, స్ప్రౌట్స్ కి. ఓకే, ఓకే. సో ఇవి మీరే పండించినా? మేము పండించాం. ఓకే. పురుగు మందులు, రసాయన ఎరువులు లేకుండా పండించినట్టు. వెరీ నైస్. అలాగే మినువులు. ఈ పొట్టంతా ఆవులు తింటాయి మళ్ళీ. అవి కూడా పురుగు మందులు, రసాయన ఎరువులు లేనటువంటి పొట్ట. ఎన్ని ఆవులు ఉన్నాయి సార్ మీకు? 17 ఆవులు ఉన్నాయి అక్కడ షెడ్ లో. ఓకే, 17 ఆవుల పాలు మొత్తం ఈ పిల్లలకి ఇంకా సరిపోగానే కొంత కవర్ అవుతుంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం. ఓకే, ఓకే. సో ఆవులని పెంచుతూ ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఇవన్నీ పిల్లలకి అసలు నిజంగా ఈ రోజులలో ఎవరు చేస్తారబ్బా ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు? పైసలు దండుకుంటున్నారు మార్కెట్లో అవి అమ్మి. అలాంటిది మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకి మళ్ళీ ఇది నేర్చుకోవడం మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇదంతా తయారు చేస్తూ వాళ్ళ కుటుంబ జీవనంలో దీన్ని అమలుపరుచుకోవాలి. ఎస్ ఎస్, నిజంగా ఇంత ఫ్రెష్గా అంటే ఇవాళనే కోసిన పెసర్లు బాగున్నాయి. ధర్మ, శాంతి, ప్రేమ అని 4 హౌసెస్ ఉంటారు. ఓకే. అంటే కాంపిటీషన్స్ పెట్టేటప్పుడు 4 టీమ్స్ పడతారు. ఆ టీం గెలిపించుకోవడం కోసం సీనియర్స్, జూనియర్స్ అంతా ఐక్యమైపోయి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళలో ఒక కలయిక వస్తుంది. నేను గమనించిందండి, యోగాలో కానీ మెడిటేషన్లో కానీ ఎక్కడికంటే హైయెస్ట్ తన్మయత్వం వచ్చేది ఆటలు. సార్నే కొట్టండి, ఇక ఆడుకున్నాడు కదా సార్ని కొట్టండి మీరు. సో ఇక్కడ అంతా పిల్లలు హాస్టల్లోనే ఉంటారు సార్? ఓన్లీ హాస్టల్ లేదు, బేస్ కాలేజ్ తీసుకోవట్లేదు. అదే రెసిడెన్షియల్ ఉంది. ఏంటంటే ఇక ఆనందం కోసం, ఆదర్శం కోసం చేసే కార్యక్రమం ఇదంతా ఎక్కడ పిక్చర్ కాదు, అవార్డు పిక్చర్. కానీ భయంకరమైన కమర్షియల్ బెనిఫిట్స్ వస్తాయి తర్వాత. అంటే కమర్షియల్గా ఆలోచించిన వాళ్ళకంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. మంచి ఎర్ర మట్టిలో ఆడి చాలా రోజులైంది నిజంగా.